అబ్బాయిలు జాగ్రత్త. అమ్మాయిలు ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. జిమ్ల దగ్గర, యోగా సెంటర్లలో మిమ్మల్ని పరిచయం చేసుకొని మీకు డ్రగ్స్, మందు, పార్టీస్ అలవాటు చేసి మిమ్మల్ని అప్పులపాలు చేసి చివరికి బికారీలుగా మార్చే ఒక కొత్త అది నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇలా గనుక మీరు బానిసలైతే, ఇలా గనుక మీరు ఇబ్బందుల పాలైతే నేను మిమ్మల్ని బాగు చేస్తాను అంటూ ఒకరు ముందుకు వస్తున్నారు. సో వారి గురించి తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆత్మ మనిషికి చిట్ట చివర లక్ష్యం ఏంటి? మోక్షం. సో ఆ మోక్షానికి దారేది అనే ఒక దాన్ని తెలుసుకునేందుకు ఒకరు అత్యద్భుతమైన ప్రయత్నం చేస్తూ వే టు మోక్ష అనే ఒక సంస్థను స్థాపించి ధ్యానమే దానికి అత్యుత్తమైన మార్గం అని కనుగొన్నారు. సో ధ్యానం ద్వారా మీ శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఏవైనా సరే నయం అయిపోతాయి. మీరు చేయాల్సిందల్లా దీన్ని నమ్మడమే అని చెప్తున్నారు. అతను ఎవరో కాదు, అనిరుద్ధ మిర్యాల గారు. వే టు మోక్ష వ్యవస్థాపకురాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రిట్రీట్స్ నిర్వహిస్తూ కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తను అను సిస్టర్స్గా మనకి ఇంతకు ముందే బాగా పరిచయం. ఆ అను సిస్టర్స్లో ఒకరు. సో మరి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేసి, మరి సొంత డబ్బులు ఖర్చు చేసి ఒక బృహత్ యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు, ఏంటి, మనకేమొస్తుంది, ఆమెకేమొస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మాకంటే ధ్యానం వస్తుంది, ఏమైనా జ్ఞానం వస్తుందేమో, మీకే వస్తుంది మేడం. మంచి ప్రశ్న. మేడం అయితే మనకి చిన్నప్పటి నుంచి పెరిగినాక ఒక సంస్థను నడిపినప్పుడు మనకి సొసైటీ ఎన్నో ఇచ్చింది కదా. అవును. ఇప్పుడు గవర్నమెంట్ రోడ్స్ కాదు, స్కూల్ Yes, కాదు, yes. ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువ, వాళ్ళకి ఎంత రావు శాలరీస్. అదొక సేవలాగానే మనకి విద్యని ఇచ్చారు. అవును, అవును. సో ఇలా మనకి అడుగడుగున ఒక సంస్థ నడిపిస్తే కూడా అందులో ఎంతో మంది మన కోసమని పాపం కష్టపడి పనిచేస్తారు. శాలరీలు వచ్చినా అవును. బట్ ఇష్టంతో చేసేవారు కూడా ఉంటారు అందులో. ఓకే. అయితే అలాగే మనకి మనీ వస్తుంది, దాంట్లో సంపాదిస్తాం. అవును. ఇలా మనము ఎదుగుతూ 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 వెళ్తాం ఒక సొసైటీలో. మరి ఆ సొసైటీకి మనం ఏమి ఇచ్చాం? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎంతసేపు రోడ్లో ఇది ఉంది, అది ఉంది, గవర్నమెంట్ చేయలేదు అంటాము. సొసైటీ కానీ మనకేమిచ్చిందనే ఆలోచన తప్ప నాకు తెలిసి ఎవరికి రాదేమో ఐడియా. సొసైటీకి మనం ఏమి ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇన్ని చేసింది, ఇంత లిస్ట్ చెప్పారు. అందులో నేను చెప్పింది 1% లేదు లిస్ట్. అవును. సో మరి ఇన్ని చేసినప్పుడు మరి మనం దానికి తిరిగి ఏమి ఇవ్వాలి? మన ప్రాణం పోయే లోపల ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ని ఎంటీ చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను నా జీవితంలో. అటు ఒడిదుడుకులు కాదు, సుఖమే కాదు, ఒక నాలెడ్జే కాదు, అయితే ఇవన్నీ నేర్చుకున్నవి మనము మళ్ళీ 10 మందికి పంచకుండా నేను పోతే, అది ఒక బుక్ ఉంది ఏంటంటే, అతను ఎంటీ అని ఒక బుక్ రాశాడనమాట. అయితే అమెరికాలో ఒక రైటర్. అయితే అతను ఏం రాశాడంటే, మొత్తం వరల్డ్లో రిచెస్ట్ ప్లేస్ గ్రేవ్ యార్డ్ అట. ఎందుకు అంటే మనందరం నాలెడ్జ్ని పెట్టుకొని అలాగే పోతామంట. ఆ బాడీలో అన్ని నాలెడ్జ్ అంతా ఉండిపోతుంది. సో ఆ ప్లేస్ అలా కాదు, మీరు చనిపోయే లోపల మీరు అందరికీ పంచెళ్ళాలి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అని చెప్తాడు అతను. చాలా మంచి బుక్ అది. అసలు ఇట్లాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు మనం ఈ బుక్స్ చదివి కూడా. అయితే మనకు నేర్చుకున్నది 10 మందికి పంచాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఇచ్చింది మళ్ళీ తిరిగి సొసైటీకి ఇవ్వాలి. అంటే మనకి కాదమ్మా, మనం జీవించడానికి ఎంత మీకు అవసరం? పోనీ మీరు ఎన్నో వెకేషన్స్కి వెళ్తారు మేడం. మా కొడుకులు, మళ్ళీ మనవలు, ఎందుకు వాళ్ళ కాళ్ళు చేతులు లేవా? నేనే సంపాదించుకున్నా, వాళ్ళ కాళ్ళు చేతులు లేవా? చేసుకోలేరా? మనం అంత పెంచలేదా? వాళ్ళకి అంత జ్ఞానాన్ని ఇవ్వలేదా? అంత బుద్ధిని ఇవ్వలేదా? మరి ఎందుకు వాళ్ళు ఎవరో ఇవ్వాలి అనే దాని మీద ఎందుకు? ఇదే మన సొసైటీ ఏమవుతుందంటే మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం ఒకరు వాళ్ళకి ఇవ్వాలని. ఆ ఒరగడం అలవాటు అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు మా పిల్లలు అంటారు, నువ్వు అంతా ఖర్చు పెట్టుకో అమ్మా, మాది మేము సంపాదించుకుంటాం, మీరే ఇంత బాగా చేస్తే మరి మీరు మాకు ఇచ్చిన జ్ఞానానికి మేము ఇంకెంత బాగా చేసుకోవాలి అంటారు. కరెక్ట్ అది. అలా మనం పెంచాలి పిల్లల ఆలోచనలు. అంతేగాని మేమేదో మీకు ఇస్తాము, దాని మీద కూర్చొని తినండి, మీరు లగ్జరీగా ఉండండి అన్నది రాంగ్. అది రేపు పొద్దున్న లగ్జరీగా ఉంటే మీరు అంటారు, ఇదేంటి వీడు చౌటలాగా తయారయ్యాడు, వీడు చదువుకోవట్లేదేంటి, మళ్ళీ మీకే టెన్షన్. మనం సంపాదించేది పిల్లల కోసం అంటాము, మళ్ళీ వాళ్ళు అవి అనుభవిస్తూ ఉంటే అది నచ్చదు మనకి.
సో అక్కడ మనము స్ట్రెస్ లానే ఉంటాం. ఏంది అంటే టెన్షన్ స్ట్రెస్. ఏం టెన్షన్ అంటే పిల్లలు ఇలా చేస్తున్నారు, మరి నువ్వు అన్నీ వాళ్ళకి ఎదురుగా పెడితే వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి రోలర్ కోస్టర్కి డబ్బులు కట్టి టెన్షన్ తెచ్చుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో లేకపోతే అక్కడ ఎక్కడో కొనుక్కొని తెచ్చుకుంటారు. సో ఇలా ఈ డ్రగ్లో ఏందో అది ఉందో, ఎందుకంటే ఆల్రెడీ మీరు సుఖం అనేది చిన్నప్పటి నుంచి చూపించారు. ఇంకా సుఖం అంటే ఏంటి, సరే ఈ డ్రగ్ తీసుకుంటే ఇంకో కిక్ వస్తుందేమో, లేకపోతే ఈ రోలర్ కోస్టర్ మీద వెళ్తే ఇంకో కిక్ వస్తుందేమో, ఆ కిక్ల కోసం వెతుకుతూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళని ఎదగనిచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళు పైకి వస్తే ఉన్న తృప్తి మీరు ఇస్తే ఉంటుందా? రేపు పొద్దున అంటారు కదా, నీ తండ్రి చేసి పెట్టిండు నువ్వు దాన్ని కూర్చొని తింటున్నావు అంటారు. వాళ్ళకి ఆ తృప్తి ఉండదు, అందులో సంతోషము లేదు, ఆ లగ్జరీకి విలువ లేదు. అందుకని మనము హ్యాపీగా మనకి ఎంత కావాలో చూసుకుని, మన తిరగడానికి ఎంత కావాలో చూసుకుని, అందులో ఎంతో కొంత పోనీ 10% చేయండి. 10% కూడా బోల్డ్ అంత ఎక్కువనండి. సో మీరు 10, 20, 30% ఎంత చేసినా చెయ్యొచ్చు. అదే మారాలమ్మా. ఇంత ప్యూరెస్ట్ ఫామ్ లో మీరు చెప్తుంటే కూడా డౌట్ వస్తుంది మీ మీద. ఏదో సంపాదిస్తున్నారు మేడం, ఇంత ఖర్చు పెడుతున్నారు, వారానికి వస్తారు, అమెరికా నుంచి వస్తే 4-5 లక్షలు ఖర్చు, మళ్ళీ తిరుగుతారు, చీరలు ఇస్తారు, మరి అది చీరలు ఇస్తారు, డబ్బులు అందరికి వాలంటీర్లకు డబ్బులు, అంటే ఒక ట్రిప్ వచ్చిందంటే కనీసం 6-7 లక్షలు 10 లక్షలు ఎగరగొడతారు. ఇంత పెడుతుందంటే కనీసం 20 లక్షల ₹1 కోటి ఆదాయం లేకుండా మేడం చేస్తారా అని ప్రతి ఒక్కరిలో డౌట్ ఉంటుంది. నాకైతే ఉంది, నాకు ఆన్సర్ చేయండి. అవును, మీరు అన్నది కరెక్టే, అది ఉంటది. కానీ నేను అనేది ఏంటంటే మనకి సొసైటీ ఇచ్చింది చాలా ఎక్కువ. ఇప్పుడు మనము నేను ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నేనే కష్టపడి ఇది సంపాదించా అంటాం. కానీ అది మనకు చుట్టుపక్కల 10 మంది కస్టమర్స్ రాంది, ఎంకరేజ్ చేయండి, ఒక 10 ఎంప్లాయీస్ మన కోసం చేయండి, ఇప్పుడు ఈ సంస్థ కోసం చేయండి రాదు కదా. ఇప్పుడు వేటు మోక్ష కోసము ఆల్మోస్ట్ 200 మంది వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ, అమెరికాలో 100 ఉన్నారు. సో ఇంతమంది వాలంటీర్స్ వాళ్ళు మనసు పెట్టి ఏది ఆశించక చేస్తేనే కదా ఇంత ఫాస్ట్. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 దాకా ఉన్నారు మనకి ఫాలోవర్స్. మనకి అంటే ఇప్పుడు మనం రిట్రీట్ చేసినా ఏది చేసినా కాల్స్ కాదు, ఫాలో అయ్యేది ఆన్లైన్ లో ఫాలో అయ్యేది ఈజీగా ఉన్నారు మనకి. అంతమంది ఫాలోవర్స్ ఎట్లా అయ్యారు? ఇది 1 year కాలే, ఇంకా నేను స్టార్ట్ చేశాను, September 9 స్టార్ట్ చేశాను. సో మరి ఎలా వచ్చారు? ఎందుకంటే మనది ఎంత ప్యూరిటీ ఉంటే, ఎంత ప్యూరెస్ట్ ఉంటే ఆ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్గా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. సో ఇక్కడ నాది ఏంటంటే నాకు సరిపడా ఆల్రెడీ ఉంది, అంటే నాకు సరిపడకంటే ఎక్కువ ఉంది నిజంగా చెప్పాలంటే. ఈ జీవితానికి నేను ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఉంది. నేను చాలా పెట్టేదాన్ని ఏం కాదు, కానీ నేను పెట్టేదానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నాకు మళ్ళీ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి అని ఒక సంకల్పం. అది ఇంకోటి ఏంటంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా మంచి లగ్జరీగా పెరిగాను. మా నాన్న మున్సిపల్ కమిషనరు, అమ్మ కూడా చాలా మంచి హయ్యర్ దీనిలోంచి వచ్చింది ఫ్యామిలీ. సో మాకు అన్నీ ఉండినాయి చిన్నప్పటి నుంచి. అయితే మాకు కూడా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం ఫ్యామిలీలో, అంటే లైఫ్లో. సో ఆ ఛాలెంజెస్కి అంటే ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే ఇన్ని ఉంటే మరి యావరేజ్ పర్సన్కి ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అది నన్ను కదిలిచ్చింది అనమాట. నాకు అంటే నాకు ఇంత కష్టంగా ఈ స్టేజ్కి రాగలిగా. మళ్ళీ దానిలో మెడిటేషన్కి వెళ్ళి ఇన్ని సంవత్సరాలని ఒక తపస్సులాగా చేసి, ఒక యోగం లాగా చేసి, నాకు నైట్ అంతా మెడిటేషన్ 4 AM 5 AM వరకు చేసిన రోజులు ఉన్నాయి. నేను నైట్ అంతా కూర్చొని నాకు దీని సంగతి ఏంటో తెలియాలి, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఇది అసలు ఈ మనిషిగా పుడితే మనలో ఇంకా ఎన్ని ఉన్నాయి, అంటే ఏమేమి సాధించవచ్చు ఈ లోపల మనకు ఉన్న వాట్ ఎవర్ చక్రాస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అసలు ఇది ఏంటి అని దాని వెనకాల నేను ఒక 15 ఏళ్ళు పడ్డాను శ్రమ. 15 years నేను శ్రమ పడ్డా. అయితే అలాగే దాంట్లోనే ఎప్పుడైతే నేను నైట్ అంతా మెడిటేషన్ చేసేటప్పుడు మన ఆంజనేయుని తల్లిలాగా చేశాను అనమాట. ఆయన్ని సేవ ఫుల్ తల్లిలాగా డివోటీగా చేసేదాన్ని, ఆయనకి సేవ చేసేదాన్ని. అరటిపండు తినిపించడము, ఒక తల్లిలాగా కోప్పడేదాన్ని, పూర్తి తల్లిలాగా చూసుకునేదాన్ని. అది నా మెడిటేషన్ ఉండేది. సో అట్లా ఆయనకి నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను అనమాట. సో అందుకే ఇప్పుడు ఏది జరిగినా మనము మొన్న నేను వచ్చినప్పుడు కంటిన్యూస్గా రిట్రీట్, యాక్చువల్లీ ఏది చెప్తే అది చేస్తాడు నాకు, అంతే కదా. అదే ఓసారి కోపడతా కూడా. అదే సో ఇంక ఎందుకంటే అబ్బాయిల మెంటాలిటీ నాకు తెలుసు కదా, సోదలండ్రా బొమ్మాలి అన్నట్టు ఉంటాను. కాస్త సేవ చేసి కాస్త ప్రేమగా మాట్లాడితే లొంగిపోతారు. అంతే డెఫినెట్లీ
డెఫినెట్లీ ఆ పవర్ వచ్చింది నాకు, నో డౌట్. అది ఇప్పుడు ఏదన్నా అంటే కూడా నేను మీరు చెప్తే అయిపోతుంది మేడం అంటే నేను చెప్తే కావడం ఏంటి అంటే మళ్ళీ అనుకుంటూ ఓ హనుమంతుడు చేస్తున్నట్టున్నాడు నా వెనకాల. సో డెఫినెట్లీ నేను ఏదన్నా మాట్లాడినా ఏది చేసినా ఆయన పవర్, ఆయన యొక్క ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను ఆయన ఊర్జాన్ని ఇన్వైట్ చేసుకున్నాను అనమాట. ఆయనే చెప్పమంటాను, ఎందుకంటే 10 మందికి యూజ్ అవ్వాలి మనం ప్రతి మాట. ఇప్పుడు మనిషిగా మనము అంత అట్రాక్ట్ చేయలేం, అంటే ఇది కరెక్ట్గా ఎవరికి అవసరమో ఎవరు పట్టుకోవాలో వాళ్ళ కర్మానుసారం వాళ్ళ బుద్ధి అనుసారం వాళ్ళకి వెళ్తుంది అనమాట ఈ మెసేజ్. అట్లా ఆయన డిజైన్ చేస్తాడు. ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళు కూడా ఆయన పట్టుకొచ్చిన వాళ్ళే, నాకేం సంబంధం లేదు. ఎక్కడెక్కడ నుంచి తరలి రావడం అవును, అంతంత నాకు వచ్చిన ఫోన్లే ఎక్కువ, ఇంకా మీకెన్ని వచ్చి ఉంటాయో కానీ. అవునవును, సో చాలా వస్తున్నారు. మనకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇప్పుడు మనకి ఒక 500 మంది రిజిస్టర్ అయితే అక్కడ 2000 మంది వస్తున్నారు, లేకపోతే 3000 మంది. మొన్న సమతామూర్తి దాంట్లో వన్ డే దాంట్లో 3800 వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు 1200 అంటేనే ఎవ్వరు నన్ను నమ్మలేదు. అది ఏ 600 చెప్పారు ఫుడ్కి, 3800 వస్తే అది జియర్ స్వామి దాంట్లో కాబట్టి అప్పటికప్పుడు చూసుకుంటూ కుక్ చేస్తారు. ఎందుకంటే మనకు మార్నింగే వచ్చేస్తారు కదా, దాంతో మనకి లంచ్ వరకు వీలవుతుంది. సో అట్లా చేశారు. ఈసారి చెప్పాము ఇంకా ఈసారి ఎక్కువ మంది. మోక్షం అంటే ఏంటి మేడం? యాక్చువల్ గా మోక్షం ఇస్తారా లేదంటే పోయాక మోక్షం? లేదమ్మా, చాలా మందికి ఇది ఒక అపోహ, చనిపోతే మోక్షం అని. మొన్న డాలస్ రిట్రీట్ అప్పుడు కూడా జియర్ స్వామి వచ్చారు, అదే అన్నారు, మీరు మోక్షం అంటే ఇంతమంది ఇలా అక్కడ ఈజీగా 400-500 మంది దాకా వచ్చారనమాట. అయితే వన్ డే రిట్రీట్లో మోక్షము అంటే మీరు ఎందుకు వచ్చారు? ఎందుకంటే చనిపోతే వస్తుందని మీ అందరికీ అపోహ కదా, ఎందుకు వచ్చారు మరి? మీకు చనిపోవడం ఓకేనా అని అడిగారు. అంటే వాళ్ళందరూ కాదు మాకేదో అంటే బెటర్ అవుతామని, హ్యాపీగా ఉంటాము లైఫ్ లో అన్నట్టు వచ్చాము. కాకపోతే అలా సో మీరు కరెక్ట్. సో ఇప్పుడు మోక్షం అంటే ఏంటంటే మనము ఒక జీవి ఇక్కడ మనం ఉన్నప్పుడు మనకి అర్షద్వర్గాలు, కోపాలు, తాపాలు, ఇప్పుడు భగవంతునంత శక్తి మనకు వస్తుంది కదా, అప్పుడు మనం ముముక్షుగా ఇక్కడ జీవించవచ్చు. అప్పుడు మనకి ఏ కష్టాలు, ఏ కర్మ, ఏ ప్రాబ్లం ఉండదు. లగ్జరీ అసలు అంటే ఒక తామర పువ్వులాగా, అంటే ఒక మురికిలో ఉంటూ మీరు ప్రకాశిస్తారు. ఇదంతా అంతే కదా, మనకి రోజు ఛాలెంజెసే కదా. మీరు ఏ దశలో ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి, అది సీఎం ఉండండి, ఇది ఉండండి, పిఎం ఉండండి, ఇంకోటి ఉండండి, ఇంకోటి మోడీ ఉండండి, చూడ్డానికి మోదీ ఉండండి, చూడ్డానికి వేరే ఉంటది. కానీ ఇన్సైడ్ ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ లేని లైఫ్ అంటూ ఉండదు. అదే మేము ముముక్షుగా జీవిస్తే ఛాలెంజ్ ఉండదు మీకు లైఫ్. అంటే అన్ని శరణాగతిలో చేస్తాం కదా. నేను అలా అంటే చేస్తాను. నా లైఫ్ నేను ఐ కెన్ డిక్లేర్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ ముముక్షు. ఎందుకంటే నేను ప్రతిదీ సరెండరెన్స్ లో ఉంటా. ఏదొచ్చినా టెస్ట్ అంట, నువ్వే చూసుకో అని హనుమంతుని పిలుచుకుంటా, హ్యాపీగా ఉంటా. అసలు నాకు నథింగ్ బాదర్స్ మీ. అన్ని ఆయన్నే పిలుచుకొని నువ్వు చూసుకోని ఆయన ఇది ఒకటి వచ్చింది, ఏం చేస్తావో చేసుకో అంట. నాకు దాంతో అటు మనీతో లేదు, ఇటు దేంతో నాకు ఇప్పుడు లేదు. కానీ నేను అన్నిట్లో ఉన్నా అన్నీ అనుభవిస్తా, కానీ దేంట్లో లేను. అలా లీవ్ చేయాలి మన లైఫ్. అంటే ఇప్పుడు నగ ఉంది, నచ్చింది మీకు, కొనుక్కోండి. కానీ అదే ప్రపంచము, అదే లైఫ్, అది అందరికి చూస్తున్నారా లేదా, అందరికి చూపించుకోవడానికి అట్లా కాదు కదా. సరే, మీరంటే ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు కాబట్టి మీకు సాధ్యమైంది అనుకున్నా. మాలాంటి వాళ్ళు ఈతి బాధలు, రోజు పొద్దున్న లేస్తే పిల్లల కష్టాలు, పిల్లల కష్టాలు, ఫీజులు, ఇవన్నీ చేస్తూ ఈ ధ్యానం ద్వారా మోక్షం సంపాదించడం అనేది సాధ్యపడుతుందా? సాధ్యమవుతుంది. మేము ఆల్ వి టీచర్స్ మనకి ఎట్లా అంటే 4P అని ఒకటి తయారు చేస్తాం. ఆ 4P ఏంటంటే రోజుకు 2-3 సార్లు చేస్తారు. అది ఒక ప్రక్రియ, ధ్యానం కాదు. ఓకే, సో ధ్యానం వేరు, ప్రక్రియ వేరు. ఈ రెండిటికి చాలా మందికి ఇది డిఫరెన్స్ తెలియదు. దీన్ని ధ్యానం అంటారు, ధ్యానాన్ని ఇంకోటి అంటారు. ధ్యానం అంటే భయపడతారు, నేను కూర్చొని చేయలేను అంటారు, నాకు కూర్చోగానే ఆలోచనలు వస్తాయి అంటారు. కానీ అది కరెక్ట్ కాదు, వర్డ్స్ అసలు అది కరెక్టే కాదు. ఎవరైనా ధ్యానం చేయగలుగుతారు, ఎవరైనా ప్రక్రియ చేయగలుగుతారు. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మీకు లోపల మనకి సెల్స్, DNA అన్నీ ఉంటాయి కదా మన బాడీలో. ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకి. ఆ స్ట్రక్చర్లో మీకు అణువు మేము ఈ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన అన్నది మీకు లోపల నుంచి ఇచ్చేస్తాం. ఇవ్వడం వల్ల ఏమైందంటే, పశ్చాత్తాపం అంటే ఏంటి, నేనే చేసిన అని ఒప్పుకోవడం.
ఇప్పుడు నాకు ఒకప్పుడు నేను చేసిందే నాకు ఇప్పుడు వచ్చింది. ప్రతి వేదాల్లో అదే చెప్తారు కదా సార్, మనం చేసిందే మనకు వస్తుందని. మళ్ళీ పొద్దున్న లేస్తే వీని తిడతాం, వాని తిడతాం, దేవుని తిడతాం, ఇది ఇచ్చాడని. ఆ పక్కింటోడు నా ల్యాండ్ గుంజుకున్నాడు, ఇంకోటి ల్యాండ్ ఎందుకు గుంజుకున్నాడు, ఒకప్పుడు మనం చేయంది గుంజుకోడు కదా. సో ఇది మనము బాగా కోర్గా పెడతాం అనమాట లోపల. ఏదైనా సరే నేను చేసిందే నాకు వచ్చింది, అక్కడే మీకు సగం పోతుంది స్ట్రెస్. నేను చేసిందే నాకు వచ్చింది, నేను ఒప్పుకుంటున్నా, అది బేసిక్ మనం నేర్పించేది. నెక్స్ట్ లెవెల్ ఏం నేర్పిస్తాము, సారీ, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, అది పరివర్తన. ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంకొకరికి హెల్ప్ చేయడం. అలాంటి ప్రాబ్లం ఉన్నాడే మీ దగ్గరకు వస్తాడు, అది రిలీజ్ అవ్వాలంటే. అది మీరు మనసా వాచా కర్మణ ఇష్టంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీకు స్తోమతకు తగ్గట్టే ఇచ్చే విధంగానే యూనివర్స్ ఇస్తుంది, అంతేగాని మీరు మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఇవ్వమని ఎవరు రాడు. అది టెస్ట్ అన్నారు దాన్ని. టెస్ట్ జరుగుతుంది మీకు. అంటే ఇప్పుడు మనం నేర్పించేది మీకు నిజంగా చేస్తున్నారా, లేకపోతే ఊరికే పైన అనుమా చేస్తుంది, అది జూమ్ కాల్ మందం సరే అనేసి ఇక్కడ తప్పు చేస్తున్నారా. డ్రీమ్ లో టెస్ట్ వస్తుంది మీకు. డ్రీమ్ లోనా మీరు అబద్ధం ఆడరాదు, మీ ఒరిజినాలిటీ, మీ సోల్ ఒరిజినల్ వచ్చేస్తుంది డ్రీమ్ లో. మాకు అక్కడే తెలిసిపోద్ది మీరు ఎక్కడున్నారు. మాకు ఒకరి డ్రీమ్ చెప్తే నేను చెప్పేస్తా, వారు ఎన్ని జన్మలు ఆల్రెడీ ఎత్తున్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఇంకేం నేర్చుకోవాలి తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ముముక్షుల డ్రీమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ లాగా చూపించాను, నా కారు మునిగిపోతుంది అనుకోండి నీళ్ళల్లో. నేను సరే నాకు ఒక డ్రీమ్ ఏమొచ్చిందంటే, ఒక డాగ్ లాగా ఒక చాలా బూర్బూర్ ఉంది, సింహం లాగా ఉంది, కానీ అది నా థాట్లో డాగ్ అని ఉంది. అది నా మీద పడి మొత్తం కొరికేస్తుంది నన్ను. ఎవరు హెల్ప్కి లేరు. ఐ నో వన్ కెన్ కమ్ అని పిలిచిన. అప్పుడు నేను శరణాగతిలోకి వెళ్ళిపోయా. నారాయణ మంత్రం చదువుతూ, నీ ఇష్టం, నువ్వు నన్ను హెల్ప్ చేస్తా అంటే చెయ్యు, ఉంటా భూమి మీద ఉండి 10 మందికి హెల్ప్ చేసేదాన్ని, నేను తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు అని కంప్లీట్గా ఆయన సరెండరెన్స్లో ఉన్నా. దీన్ని ఏమనకుండా వదిలేసా నేను. నాకు తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది నాకు నొప్పి అవుతుంది, బోన్స్ అన్ని ఇట్లా తినేస్తుంది. సో ఆయన కంప్లీట్ సరెండర్ అయిపోయా. దాన్ని ముముక్షు అంటారు. ఇక్కడ మీరు లేకపోతే దాన్ని కొట్టి తిట్టి 10 మందిని పిలిచి ఇదేంద్ర బాబు నాకు ఇలా వచ్చింది అంటూ, పిల్లలు ఎట్లా ఇది ఎట్లా అంటే, అక్కడ మీకు మోహము, మమకారము, అరే నాకు ఇది ఉంది, నేను ల్యాండ్ ఉంది, నేను పిల్లలకి చెప్పలే, అది ఉంది అని అందులోకి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది నాకు తెలిసిపోద్ది. మీకు ఏమేమి మమకారం ఉంది, ఏ మోహాలు ఉన్నాయి, ఏదంటే బాగా అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక డాగ్ మీద అటాచ్మెంట్ తో కూడా వాళ్ళు ఎర్త్బౌండ్ సోల్ అయిపోవచ్చు, పైకి బోరు, దాన్ని పట్టుకొని ఉంటారు. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ రిలీజ్ చేసుకోవడం. ఇది మనము ప్రాక్టీస్ వల్ల, ఈ పశ్చాత్తాపం పరివర్తన దీని వల్ల ఏం చేస్తామంటే మెల్లిమెల్లిగా అటాచ్మెంట్స్ని, అలాగే మనకున్న ఇష్యూస్కి సారీ చెప్పి, ఇంకోటి ఇంట్లో కూడా ఎవరైనా బాధిస్తుంటే వాళ్ళకి సారీ లోపల చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక్కసారి నేను చేసింది నాకు వచ్చిందంటే సగం బాధపోతుంది, 50% గాన్ రైట్ దేర్. ఇంకోటి వాళ్ళకి మనసులో సారీ చెప్తుంటే ఇంకా సగం బాధపోతుంది. ఇంకోటి డ్రీమ్ లో చూపిస్తారు మనం ఏం చేసాము, అది చూశాక ఇంకా పూర్తిగా పోతుంది. ఓరి నాయన ఇంత పెద్ద చేశాను, నాకు వచ్చింది నథింగ్ పోతుంది. ఒక్కసారి నాకు వచ్చింది నథింగ్ నేను చేసిన దాంట్లో అంటే ఇంక ఇక్కడ మీకు టెన్షనే లేదు కదా. ఎప్పుడైతే మీరు బాధపడరో అక్కడ కర్మ లేనట్టు, బాధపడితేనే కర్మ. మనుషులు అంటేనే కోరికలతోనే జీవిస్తుంటారు. నమ్మకాలు, కోరికలు, అభిమానాలు, ప్రేమలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ పెట్టుకొని, ఈ నమ్మకాలు ఇవన్నీ, ఈ అభిమానాలు పెట్టుకొని చనిపోతే వీళ్ళందరిగా మన చుట్టూ తిరుగుతారు. అందుకే చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. ఈవెన్ బ్లాక్స్ కూడా చాలా ఉన్నాయి మనకి, చిన్న పంచి పెట్టిన బ్లాక్స్. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కాదు, ఇప్పుడు ఏ కులానికి తగ్గట్టు ఆ కులాలకు బ్లాక్స్ కూడా ఉన్నాయి. అవి ఈవెన్ ఇప్పుడు మీరు ఇవే తీసుకోండి, ఒక వన్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ మనము బలి చేయడం. ఇప్పుడు నాకేదన్నా ఇంట్లో ఏదన్నా కష్టం వస్తే, ప్రాబ్లం అయితే, ఒక క్యాన్సర్ వస్తే ఒక బలి చేస్తే పోతుంది అన్న దాంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నిజంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇప్పుడు నా ప్రాబ్లము ఒక ప్రాణిని చంపితే అది ఎక్కువైతుందా పోతుందా? ఇంకొకరికి సఫర్ చేస్తే, నా ప్రాబ్లం పోవడానికి మిమ్మల్ని సఫర్ చేస్తే నాది పోతుందా? మరి అది ఆచారం ఇప్పటిది కాదుగా. అదే అంటున్నా, యజ్ఞయాగాలకు కూడా బలి ఇచ్చేవారు కదా. అదే అంటున్నా, వాళ్ళ జ్ఞానం లేకిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ వచ్చాము. ఏ రోజన్నా మనం ఆలోచించాలి కదా. ఒక్క నిమిషం ఆలోచిస్తే మీ సోలే మీకు చెప్పదా ఆన్సర్, అది తప్పని.
తప్పని తెలిసినా కూడా వాళ్ళు చేస్తుంది కాబట్టి మనం చేయడం అన్నది మరి దాన్ని బ్లాక్ అని అంటారు కదా. దాన్ని మూఢనమ్మకము బ్లాక్ ఏ పేరు పెట్టినా అది తప్పంటే తప్పే కదా. సో మనం ఇప్పుడు వాటిని కూడా ఖండిస్తున్నాం. ఇప్పుడు కామాఖ్య అమ్మవారి ఆలయం చంపరాదు కాదు మేడం, కామాఖ్య అమ్మవారి ఆలయం తెలుసు కదా మీకు? అవును, గౌహతిలో ఉంది. అక్కడ మొత్తం దారుణంగా జంతు బలి ఉంటుంది. ఏది దున్నపోతును బలిస్తారు. అక్కడ పెద్ద ఆచారం అది, దశబలి అంటారు. పావురము, దున్నపోతు ఇట్లా రకరకాల జంతువుల్ని అక్కడ వధించడం అనేది సాంప్రదాయం. మరి అమ్మవారు బలి కోరుతారా? ఏ తల్లి కూడా బలి కోరదు. ఏ తల్లి కూడా రక్తం స్త్రీలు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క అమ్మవారిలో తయారైంది ఈ మధ్య. భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. లేదు, ఇవన్నీ మనము పెట్టిన ఆచారం. ఎందుకు వాళ్ళని ఒకసారి డ్రీమ్ లో అడగమనండి, నేను చేసేది కరెక్టా అని చూపిస్తారు. తప్పని మాకు ఎన్నిసార్లు ఒక అమ్మాయికి మన దాంట్లో వచ్చిన అమ్మాయికి 2 పిల్లలు మాటలు రాకుండా పుట్టారు. చెవులు వినిపియో మాటలు రావు 2 పిల్లలకి. ఆమె ఏం తప్పు చేస్తే నాకు ఇలా పుట్టారు అని అడిగితే డ్రీమ్ లో ఏం చూపించారు తెలుసా? బలులు చూపించారు. ఆమె మేకని దగ్గరుండి చేపిస్తోంది బలులు. ఇప్పుడు కొంతమంది పూజారుల టైపు బలుల జాతి ఉంటారు కదా, ఆయన ఆ టైపు దగ్గరుండి చేపిస్తే కొడితే ఆ బ్లడ్ అంతా వచ్చి ఆమె మీద పడింది అనమాట ఆ జన్మలో, ఆ డ్రీమ్ లో. ఇంకా అట్లా ఒక్కటి కాదు, ఆమెకి ఎన్ని వందలు ఇట్లా పాములు బతుకుండగా స్కిన్ బీకినట్టు ఇలాంటివన్నీ చూపించారు. ఆమెకి 100s ఆఫ్ బలులు చూపించారు. అంటే అది ఒక్క జన్మకు కావచ్చు, మళ్ళీ జన్మల్లో కూడా అదే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఆ సోల్లో ఆ చేసే పని ఉంటది కదా. ఇప్పుడు ఒక డాక్టర్ మళ్ళీ డాక్టర్ అయినట్టు ఈ దొంగతనాలు చేసేటోళ్ళు కూడా ఎక్స్పర్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ స్పెషలిస్ట్ అవుతాడు నెక్స్ట్ జన్మకి ఈజీగా, మళ్ళీ ఇంకా స్పెషలిస్ట్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ చదువుకున్నాడు కదా ఉంది. అట్లాగే దొంగతనము కాదు, ఈ బలులు చేసే ఏ పని చేసేటోడు అది ఇంకా ఎక్స్పర్ట్ అవుతుంటారు, అన్లెస్ దే రియలైజ్ అండ్ స్టాప్. సో ఇక్కడ ఆమెకి ఏం చూపించారంటే, ఒక ప్రాణి లేని జీవిని నువ్వు ఇట్లా హింసించావు కాబట్టి ఇప్పుడు పిల్లలకు వాటిని కోల్పోయారు, మాటలు వినడము. ఇప్పుడు అవి జంతువులు మాట్లాడలేవు కదా, వినబడుతుంది వాటికి, మాట్లాడలేవు. వీళ్ళకు ఈ పిల్లలు కూడా మాట్లాడలేవు అనమాట. సో నడుస్తారు, ప్రాణులు జంతువులు నడుస్తాయి. సో అట్లా నువ్వు ఒక మూగ జీవులను అట్లా చేసినావని ఇక్కడ వీళ్ళకి మూగ ఇదని. అప్పుడు ఆవిడ సారీ చెప్పుకొని రోజు క్షమించమని ఒక్కొక్క జంతువుని వేడుకుంటే మెల్లిమెల్లిగా పిల్లలు మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. వచ్చాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే అక్కడ మీరు కర్మ అన్నది మీకు పశ్చాత్తాపం పరివర్తన చెందే వరకే అనుభవిస్తారు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, మీరు తప్పు చేసిండ్రు, కోప్పడుతుంది, మళ్ళీ చేశారు, కొడుతుంది, మళ్ళీ చేశారు, అది ఆ శిక్ష ఎక్కువ అవుతూ పోతుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోలే మీరు, అలాగే తప్పులు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు అయితే అది మీకు శిక్ష పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేర్చుకుంటారో ఏం చేస్తుంది అమ్మ, హ్యాపీ స్వీట్ పెడుతుంది కదా, అమ్మ నాయన బాగుపడ్డావు రాజా ఆయన అని. ఈ యూనివర్స్ అదే చేస్తుంది. మీకు యూనివర్స్ హ్యాపీ అయ్యి మీకు ఒక ప్రమోషన్ ఇస్తుంది ఆ జీవితంలో. అబ్బా నాయన ఇన్ని రోజులు బాగుపడ్డారు నాయన అని మీరు ఎప్పుడైతే డ్రీమ్ లో పాస్ అయ్యి ఇక్కడ పాస్ అవుతారో అప్పుడు మీకు మనీ రావడమో లేకపోతే అక్కడ హెల్త్ మంచిగా అవ్వడమో క్లియర్ గా అయిపోతుంది మాకు. సో ఈ మోక్షానికి మీరు ఒక మార్గం కనిపెట్టారా? మనకు ఒక స్టెప్స్ ఉన్నాయి మనకి. 4P అని ఒక స్టెప్, ఇంకోటి ఆస్ట్రల్ హీలింగ్ అని ఒక స్టెప్, ప్లస్ మనకి ధ్యానంలో కూడా ఈజియెస్ట్ గా, ఇప్పుడు ధ్యానము అనే వర్డ్ వాడకుండా మనము వర్డ్ వాడే వరకు భయపడుతున్నారండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు రారు పిల్లలు కూడా. ధ్యానం అంటే ఎవడు కూర్చుంటాడు కళ్ళు మూసుకొని గంటలు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్స్ కూడా చెప్తారు, ఫస్ట్ లో నేను వద్దన్నానమ్మా మా ఆవిడ్ని, ఎందుకంటే గంటలు ఎక్కడ కూర్చుంటుందో, ఫ్యామిలీని ఎక్కడ వదిలేస్తుందో, ఏడ సన్యాసంలో పోతుందో, సగం అవే అపోహలు. మా ఆయన కూడా మొదట్లో బాగా రెస్ట్రిక్ట్ చేసేవారు, ఈమె సంసారాన్ని వదిలేసిపోతుందో అని. మనం నేర్పించేది సంసారంలో నిర్వాణం. సంసారంలో నువ్వు ఫస్ట్ జయించు, దాన్ని నువ్వు మనం హ్యాపీ చేసుకో, చేసుకున్నాకనే 10 మందికి హెల్ప్. ఇప్పుడు మేము ఇంట్లో హ్యాపీనెస్ లేకపోతే మేము బయటికి హెల్ప్కి ఇవ్వము, వాలంటీర్ వర్క్ ఇవ్వం. మనం ఫస్ట్ వాళ్ళు ఉద్ధరించుకోవాలి. నీకు ఇంట్లో ఎంత గొడవలు ఇది అది అవుతుంటే నీకే సారీ లేదు, నువ్వే దాన్ని పరివర్తన లేదు, ఇంకా 10 మందికి ఏం నేర్పిస్తావు? ఫస్ట్ నువ్వు దాంట్లో ఎలా చేస్తే నువ్వు బయటకు వచ్చావో చూసుకో. సో సేమ్ కేసులు వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఒకరు మనకు బ్లాక్ మ్యాజిక్ తో బయటకు వచ్చారు, వాళ్ళకి ఆ కేసులు ఇస్తాం. దానిలో ఇప్పుడు ఎవరైతే బ్లాక్ మ్యాజిక్
బ్లాక్ మ్యాగ్ నుంచి బయటపడ్డ వాళ్ళు బయట పడడానికి ట్రైన్ చేస్తాం కదా, ఇంకా పడ్డాక వాళ్ళకి తెలుసు కదా ఎట్లా పడాలి. సో దెన్ వాళ్ళు వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సో మీరు పడే వరకు ఎట్లా మీరు ట్రైన్ చేస్తారు, మీరే బయటపడలేరు, మీరు ట్రైన్ చేయలేరు కదా. ఇవ్వం మేము, ఎందుకంటే ఫస్ట్ నీది నువ్వు ఉద్ధరించుకో. ఫస్ట్ నువ్వు సంతోషంలోకి వచ్చాక, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ డివోర్స్ అడిగారు, మేము డివోర్స్ నో చెప్తాం, ఎందుకంటే నీకు అక్కడ కర్మ ఉంది, కర్మ రిలీజ్ చేసుకో, ఆ అబ్బాయి మంచిగా అయిపోతాడు, మీ ఇద్దరు లైఫ్ హ్యాపీ అయిపోతుంది. కర్మ వల్ల మీ ఇద్దరు కొట్లాడుతున్నారు, అంతేగాని నేచర్ కాదు, ఎవరి నేచర్ కాదు. ఆ నేచర్ అనేది యాక్టింగ్, అక్కడ సోల్ యాక్టింగ్. సో సోల్ యాక్టింగ్ స్టాప్ అయిపోతుంది మీకు, అప్పుడు ఇద్దరు బాగుంటారు. అట్లా మాకు ఎన్ని కేసులు, హస్బెండ్ వైఫ్ చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ అన్న కేసు ఉన్నారు చూడండి, ఫస్ట్ ఇట్లా అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు అబ్బాయిల్ని, అది కర్మనే, 100% కర్మ. అది వాళ్ళకి డ్రీమ్ ఏమొస్తుందంటే చూసుకోమంటే, వీళ్ళు వేరే అమ్మాయిల్ని ఒక జన్మలలో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకోపోవడము, వాళ్ళని హింసించడము, కొట్టడము, ఒక బంధించడము, ఎత్తుకుపోవడం, ఇవన్నీ చూపించారు. అయితే అప్పుడు అదే అమ్మాయి ద్వారా వీళ్ళు సఫర్ అవుతున్నారు. సేమ్ థింగ్. కొంతమంది మళ్ళీ అమ్మాయి బుట్టి అనుభవిస్తారు, కొంతమంది అబ్బాయిగా అనుభవిస్తారు. సో ఇట్ డిపెండ్స్ వాళ్ళ సోల్ ప్లాన్, వాళ్ళ కర్మది ఎట్లా రిలీజ్ ఫాస్టర్ అవుతుంది. అబ్బాయిగా రిలీజ్ ఫాస్టర్ అవుతుంది అమ్మాయి కంటే కూడా. అంతే నాలాగా అనుకుంటారా వాళ్ళు కూడా, వచ్చే జన్మలో దేవుడు అమ్మాయిగా పుట్టించి బాధలు నేను పడలేను అట్లా. అంటే డిపెండ్స్, అది మీకున్న కర్మని బట్టి మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారో. మళ్ళీ వచ్చే మీకు ఎవరైతే నీకు కర్మ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేసే వచ్చే సోల్ కూడా, వాళ్ళు కూడా నేను అమ్మాయికి వస్తా అబ్బాయికి వస్తా, వాళ్ళ డిసిషన్ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంటుంది. సో వాళ్ళిద్దరు అనుకొని ఒక డ్రామా లాగా చేసుకుని, ఒక నాటకం లాగా చేసుకొని వస్తారు భూమి మీదకి. సో అందుకని ఆ అమ్మాయి అట్లా విలన్ లాగా యాక్ట్ చేసి ఈ అబ్బాయికి నక్షత్రాలు చూపిస్తుంది. ఈ అబ్బాయి అనుభవించేది ఉంది అక్కడ. ఇప్పుడు ఎంతమందికో చేసింది ఈ ఒక్క కర్మ ద్వారా రిలీజ్ చేసుకుంటున్నాడు అతను, ఎందుకంటే మనకు వచ్చేది 20%. ఆయన చేసింది ఇంకా సినిమా చాలా పెద్దగా ఉంటుంది మనకి డ్రీమ్ లో. అబ్బో ఇది అదే ఒక మూవీ తీయాలి అనుకుంటున్నాను నేను. వీటి మనం సీరియల్స్ లాగా తీయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ రియల్ లైఫ్ డ్రీమ్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లాగా చేస్తే సూపర్ ఉంటది, ఎందుకంటే మనకి రియల్ స్టోరీస్ ఇవన్నీ. రియల్ డ్రీమ్ మనకి డ్రీమ్ మ్యాచ్ అవుతుంది. ఒక డ్రీమ్ చెప్తాను నేను మీకు. అదేంటంటే ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, ఇది చాలా బ్లీడింగ్ సీక్రెట్ ఏరియాలో వచ్చిందనమాట. వస్తే ఆవిడ విపరీతమైన పెయిన్, మేడం నాకు చాలా బ్లీడ్ అవుతుంది అని ఏడుస్తుంది బాగా. అయితే మన దగ్గరికి ఆ స్టేజ్లో వచ్చినప్పుడు చెప్పాం మనం, మనము డ్రీమ్లో అడిగమ్మా నువ్వేం చేసావు. ఆ డ్రీమ్లో అంటే పడుకుంటావు కదా నువ్వు రాత్రి, ఎట్లాగో నువ్వు బాధ ఉన్నంతసేపు ఉంటావు, కానీ పడుకుంటావు కదా, పడుకున్నప్పుడు వస్తుంది నీకు డ్రీమ్ తీసుకో. ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు డ్రీమ్ అడగొచ్చు. అడగమ్మా అంటే సరే అడుగుతా. ఆమెకి ఏం చూపించారంటే, ఒక 22 year అబ్బాయి ఒక 18 year అమ్మాయిని కిడ్నాప్ చేసి ఊరవతల ఒక ఇంట్లో పెట్టి ఆ అమ్మాయిని ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిని యూజ్ చేసి అమ్మాయిని కట్టేసి సరిగ్గా వాటర్ ఇయ్యక ఫుడ్ ఇయ్యక అమ్మాయిని చనిపోయే వరకు అనుభవించాడు ఆయన. అలాంటి అది చేసింది ఎవరు? ఇప్పుడు అనుభవించేది అదే ప్లేస్లో క్యాన్సర్, అదే ఆమెకైనట్టుగానే. అయితే ఆ డ్రీమ్లో ఈమె ఏమేమైతే అనుభవించిందో దానికంటే 10 అంతల నరకం అక్కడ ఆమె అనుభవించడం చూసింది ఈ అమ్మాయి ఆ డ్రీమ్లో. ఆ డ్రీమ్ అయిపోయాక ఈమె ఎప్పుడైతే కూర్చొని 4 పిల్లలు సారీ చెప్తుందో, ఆమె ఒక ఇట్లా మొత్తం బ్లడ్తోని ఇట్లా ఫేస్ ఇట్లా వచ్చిందంటే ఈమె మీదికి కోపంతోని. ఆమె ఎంత కోపంతో ఉంటుంది చెప్పండి నాకు. ఇంకా ఆమె క్షమించడం అంటే ఎంత కష్టం చెప్పండి నాకు. సో మేము 41 రోజులు చేసుకోమన్నాము, కానీ ఆమె 21 daysలోనే ఆమె హ్యాపీగా కనబడిందంట వచ్చి. మళ్ళీ కనబడగానే మీకు రిలీజ్ అయిందమ్మా అన్న. అట్లాగే ఒక టెస్ట్ అంటే ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయి ఒకరు వచ్చి హెల్ప్ కోసం వచ్చిండ్రు. అయితే ఆమె ఏం లేదు, మన వీటి మోక్షదే చూపించింది, సింపుల్ కదా హెల్ప్ చూపించింది. డ్రీమ్లో కూడా ఒకటి ఇట్లాగే ఒక అమ్మాయి వెనకబడుతూ అమ్మాయిని సతాయించబోతుంటే మళ్ళీ రక్షించింది డ్రీమ్లో. ఆ టెస్ట్ గెలిచింది. అవంతా పాస్ అయ్యేటట్టు మేము చేస్తాం వాళ్ళని. సో అందులో పాస్ అయింది, ఇక్కడ పాస్ అయింది, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయింది. ఎంతమంది ఉంటారు మేడం మీ ప్రోగ్రాంలో పాల్గొని సక్సెస్ అయిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు, మనకి లెక్కలేదు కానీ 100 అసలు వేలల్లో ఉన్నాయి కేసులు. ఇప్పుడు వీళ్ళు మన వాలంటీర్ చూసే వాళ్ళే కేసులు మనకి పర్ డే మనము ఎన్ని ఇస్తాం అంటే పర్ డే ఇస్తాం మనం. ఇట్లా మనకు వస్తాయి, మనకి ఈజీగా ఒక 100-200 పర్ డే వస్తాయి కేసులు. మీ అసిస్టెంట్ కూడా ఆ బాబతేనా? మీతో వచ్చిన ఆమె కూడా? ఈ అమ్మాయి యాక్చువల్లీ డైలీ ఎన్ని కాల్స్ ఎత్తుతారమ్మా మీరు? ఆల్మోస్ట్
అవునా 50 to 100 కాల్స్ ఒక్క అమ్మాయి ఎత్తుతుంది. అట్లా మాకు రండి మేడం దగ్గర నిలబడండి. అట్లా మాకు ఒక 40 ఉన్నారా, మనకి 50 ఉన్నారా. సో షీ నోస్ బెటర్, ఎందుకంటే వీళ్ళు హెల్ప్ లైన్లో ఉంటారు. మనకు ఒకటి హెల్ప్ లైన్ అని, ఒకటి కౌన్సిలింగ్ అని ఉంది వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో అందరూ మాకు కౌన్సిలింగ్ కావాలి, మాకు కౌన్సిలింగ్ కావాలి అని త్రూ పెడతారు. ఇప్పుడు మీకు శాలరీ ఏమైనా ఉంటుందా? శాలరీ ఏం లేదు, ఫ్రీగా చేస్తారు. ఫ్రీ. వావ్. ఎందుకు చేస్తున్నావమ్మా? అది నేను చేంజ్ చూసానండి. నేను వచ్చిన తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను. అందరికీ కూడా హనుమ ఎలా హెల్ప్ చేస్తున్నారో అలానే మనం చేస్తుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఫస్ట్ హనుమాని ఫాలో అయ్యే ముందు నాకు హెల్త్ ఇష్యూ ఉండేది, బ్లడ్ క్లాట్స్ అలా వచ్చేవి, జర్నీస్ కూడా చేయొద్దు అని చెప్పారు డాక్టర్స్. అలా ఉన్నప్పుడు నవంబర్ రిట్రీట్కి వచ్చాను నేను. నవంబర్ లాస్ట్ నవంబర్ లో ఇక్కడ మనకి మణికొండలో అప్పుడు వచ్చాను. అంటే నార్మల్ గా అప్పటికి ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూ రాలేదా? అప్పుడు వచ్చింది కదా మేడం మన ఇంటర్వ్యూ. అప్పటి ఐ థింక్ జనవరి దానికి వచ్చింది. వీళ్ళకి బెటర్ ఉంది రికార్డ్ నాకంటే. ఓకే. అప్పుడు నాకు హాస్టల్ హీలింగ్ అయ్యింది. కాళ్ళ మీద క్లాట్స్ ఉండేవి. ఆ టైంకి రిట్రీట్ కి వచ్చే టైంకి క్లాట్స్ ఉన్నాయి. ఆ రోజు ఫస్ట్ డే రోజు హీలింగ్ అవుతున్నట్టు నాకు ఇప్పుడు నర్స్ డ్రెస్ లో ఎవరైనా మెన్ వచ్చి ఇలా కూర్చొని ఉన్నాను నేను. నా కాళ్ళ కింద కూర్చొని క్లీన్ చేస్తూ కాటన్ వేసి గాజేసి కట్టినట్టు నాకు కనిపించింది విజన్ లో. అంటే మీరు అప్పుడు యోగా నిద్రలో ఉన్నారా? అంటే మెడిటేషన్ లో కనిపించిన తర్వాత నాకు ఆ డే 3 days కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు క్లాట్స్ లేవు, కాళ్ళ మీద క్లాట్స్ లేవు. రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి లేవు. ప్లస్ ఇంకా ఎప్పుడు రాలేదు అప్పటి నుంచి. ఇంకా దాని తర్వాత నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారా? ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా. అప్పటి నుంచి సెప్టెంబర్లో హనుమ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ఇప్పుడు కంటిన్యూస్ నేను హనుమతోనే ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఇంకేమేమి చేంజెస్ అయ్యాయి మీలో? ఇంకా నేను నార్మల్ గా అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేదాన్ని అంటే పంపించారు. ఇంట్లో వాళ్ళు నమ్ముతారా ఇట్లా చెప్తే? ఇంట్లో వాళ్ళు చూసారు కదా, చేంజెస్ చూసారు కదా. నార్మల్ గా అసలు పంపించారు, బయటకు వెళ్ళేదాన్ని కాదు ఫస్ట్ లో. ముందులో ఏం పేరు మీ పేరు? గీతిక అండి. కాకినాడ పంపించేవారు కదా. నాకు చిన్న బాబు ఉన్నాడు 4 years. ఇప్పటి వరకు నేను ఎప్పుడు తన్ని వదిలి ఎక్కడికి వెళ్ళా. ఆ రిట్రీట్ నవంబర్ రిట్రీట్ టైం వరకు. అప్పటి నుంచి పిల్లలు కూడా ఉంటున్నారు, వింటున్నారు, చూసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తున్నారు వెళ్ళమని. నాలో చేంజెస్ చూసాను. అంటే నార్మల్ గా నేను అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. చాలా ఏమైనా కాల్స్ వచ్చినా కూడా సిస్టర్స్ కి ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేయమంటాం అలా ఉండేదాన్ని. ఇప్పుడు నేను హెల్ప్ లైన్ లో నాకు అసలు ఎందుకు చెప్పండి, మీ ఆయనతో గొడవ పడుతున్నారా ఇప్పుడు? లేదండి, గొడవ పడాలనిపించట్లేదా? గొడవ పడాలనిపించడం అంటే దేని గొడవ అయితే ఏం లేదు. మామూలుగా రీజన్ లేకుండా కూడా గొడవ పడతారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. అలా ఏం లేదండి. గతంలో పడేవాళ్ళు? అలాంటిది ఏం లేదు, నార్మల్ గా బాగానే ఉండేవాళ్ళం అప్పుడు కూడా. నాకు వచ్చిన చేంజెస్ ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూ ఒకటి నాలో చేంజెస్ చూసా. అంటే ఎవరైనా ఫియర్స్, మాట్లాడటానికి ఫియర్, ఎవరినేమన్నా అంటే అది నన్ను అంటున్నారు అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు నేను చేసినందుకే కదా అది వచ్చింది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు అది సాల్వ్ అయింది. సూపర్ గీతిక, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది ఈ కెమెరా ముందు కూర్చోండి అక్కడ వచ్చి. అమ్మో ముందు అసలు ఫోన్ ఎత్తడానికి భయం అంట. సిస్టర్కి ఇచ్చి మాట్లాడేమనేది అంట. వాళ్ళ సిస్టర్ పేరెంట్స్ అందరు వచ్చి చెప్తున్నారు నాకు. మొన్న విజయవాడ దానికి వచ్చారు అందరు, మొత్తం ఫ్యామిలీ వచ్చారు హోల్. మన దాంట్లో ఉన్న వాలంటీర్స్ అందరూ అత్తమామని, అమ్మ నాన్నని, పిల్లల్ని, హస్బెండ్ని మొత్తం 10 మందిని పట్టుకొని వస్తారు. చిన్నమ్మలు, బాబాయిలు, వామ్మో పరిచయం చేస్తారంటే ఇంకా ఆగదు. అంతం కాదు, ఇది ఆరంభంలా ఉంటది. ఎందుకంటే వాళ్ళ డిఫరెన్స్ చూసి వీళ్ళందరూ వీళ్ళలో డిఫరెన్స్ చూసి వాళ్ళు మేము వస్తామని రావడం. ఎవరు వస్తారు సార్ ఇప్పుడు నేను చెప్తే? రారు కదా. సో ఇది నిజమా ఇదా, సరేలే నువ్వు మొదలు మారు చూస్తామంటారు కదా. వీళ్ళు మారారు, చూసారు, సరే ఇందులో ఏదో ఉంది ఈసారి వచ్చి చూస్తా. ఈ ఊరికే నోరు తెరిస్తే అనుమానం అంటది. లేకపోతే ఏంటి అని సంవత్సరం కూడా కాలేదు అప్పుడే 1,00,000 మంది అంటే చిన్న విషయం కాదు. అవును, చాలా ఉన్నారు మనకి ఫాలోవర్స్. స్వరూప గారండి, నమస్తే మేడం, బాగున్నారా? మ్యామ్ నేను బిఎస్ టాక్ షో అని ఇంటర్వ్యూ చేస్తున్నాను హనుమ మేడం ని. ఓకే,
సో నా ఇంటర్వ్యూ చూసారా ఇంతకుముందు మేడంతో చేసింది? చూసానండి. నైస్. ఒకసారి వెనకాల ఆడియో ఏదన్నా వస్తుంది, అది ఆపరా? ఇంకో రూమ్ లోకి వెళ్ళాం. 4P పెట్టాను. ఒక నిమిషం. ఓ 4P నడుస్తుంది ఆల్రెడీ. నడుస్తుంది. అది డైలీ 8 times అని నడుస్తుంది. ఓకే ఓకే. అమెరికా టైమింగ్స్ 6-7 సార్లు, ఇక్కడ టైమింగ్స్ 6-7 సార్లు అంటే నడుస్తుంది. లైవ్ నడుస్తుంటుందా? జూమ్ లో మనది రికార్డెడ్ పెడతారు. ఓహో లైవే వండర్ఫుల్. లైవే నడుస్తుంది. ఓకే సార్, నేను సో లోపల పెట్టాను. ఓకే అండి. చెప్పండి. సో ఇప్పుడు మీరు చాలా నిర్మలంగా కనిపిస్తున్నారు 4P వల్లనేనా? అవును సార్, అవునా? ఖచ్చితంగా వేరే మోక్ష వల్లే ఇలా ఉన్నాం సార్ మేమంతా. ఇట్లా మేడం మీకు డబ్బులు ఇచ్చారా ఇట్లా చెప్పమని? డబ్బులు ఇస్తే ఎవరన్నా చెప్తారండి ఎందుకు నాకు ఇస్తే నేనైతే ఏదంటే అది చెప్తారండి బాబు. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నేను మీకు ఏది కావాలో అది చెప్తారు. నేనైతే అట్లా చెప్పను సార్, నేను అట్లా చెప్పను. అవునా? మీకు ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? లైఫ్ లో ఎన్నో దెబ్బలు తిని ఉండి ఎంతమంది గురువులు ఆశ్రయించి ఇక్కడికి వెళ్ళాం మేము. ఓకే. వెళ్ళిన తర్వాత మాకు బాగా అనిపించింది. ఏ ప్రాబ్లం తో వెళ్ళారు మేడం దగ్గరికి? పర్టికులర్ గా పలానా ప్రాబ్లం అని ఏమైనా వెళ్ళారా? అంటే చాలా ఉన్నాయి సార్, అది ఒకటని చెప్పలేము. అవునా? అసలు ఏంటి ఈ హనుమ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏంటి ఇది హనుమంతుడు లైట్ తీసుకోవడం, డ్రీమ్ లో కర్మలు చూసుకోవడం, అవి సాల్వ్ అయిపోవడం, ఏంటిది ఇది కొత్తగా ఉంది కాన్సెప్ట్. అసలు ఎవ్వరు చెప్పలేదు సార్ మనకి ఇట్లా. డ్రీమ్ లో మన కర్మలు డిజాల్వ్ చేసుకునేది ఇది నిజమా, ఇట్లా అవుతుందా అన్నట్టు టెస్టింగ్ కి వెళ్ళాను నేను, నిజం చెప్పాలి. మేడం టెస్ట్ చేద్దామని వెళ్ళారు. అవును సార్, అవును సార్. అది టెస్ట్ అంటే ఏంటి అదే తెలుసుకోవాలి అవును అని వెళ్ళాను సార్. అది వెళ్తే ఫస్ట్ రిట్రీట్ కి ఫ్లాట్ అయిపోయాను. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు సాల్వ్ అయిపోయినట్టేనా అండి? అయిపోయాయండి, 99.9% అయిపోయాయి. ఓకే. అంటే అంతా ఒకసారి తీసుకోలేం కదా సార్ మనం, వన్ బై వన్ తీసుకుంటూ వస్తున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇదంతా? తెలుసా, వాళ్ళే వేట మోక్షంలో ఉన్నారు. ఓ అందరు జాయిన్ అయిపోయారు. ఓ అందరు జాయిన్ చేశారా? వా వా. ఇప్పుడు అంటే ఇంకా మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పారా ఇది ఇట్లా జరుగుతుందని? అందరికి చెప్పేస్తారు. ఇప్పుడైతే అందరూ వస్తాకి రెడీగా ఉన్నారు. అవునా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టుంది హైదరాబాద్ లో ఉన్న, వైజాగ్ లో ఉందమ్మా? వైజాగ్ లో 23rd 24th వీకెండ్ ఉంది. ఓ ఓకే ఓకే. సో వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. సో ఇంకా ఎవరైనా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి వేటు మోక్ష మీద, ఈ అను మేడం ఎందుకు ఇవన్నీ చేస్తుంది, ఏమైనా డబ్బులు సంపాదిస్తుందా దీని ద్వారా అని కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆమె డబ్బులు ఆమె ఖర్చు పెట్టుకొస్తారు సార్, ఇంకా పడితే రిట్రీట్ కామనే ఇస్తారు. అంతేనా? అంతేనా? అసలు ఏ ఆర్గనైజేషన్ లోనూ మీరు ఎంత పే చేస్తే అంత పే చేస్తారు అన్ని అన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయా? నేనైతే చూడలేదు ఎక్కడ. అవును నేను ఎక్కడ చూడలేదండి. అవును అక్కడ తెచ్చిపోతుంది సార్ హనుమాన్. ఓకే. అయితే రికమెండ్ చేస్తారు అందరికి? తప్పకుండా సార్, హ్యాపీ లైఫ్ కావాలంటే హనుమాన్ దగ్గరికి వెళ్ళాలి. అరే అయితే వారు చూసుకున్నారా? అడగండి. కర్మలు మీరు చూసుకున్నారా? కర్మలు చూసుకున్నారా మీరు? చూసుకొని రిలీజ్ చేసుకున్నారా? తీసుకున్నాను సార్, కర్మలు తీసేసుకున్నాను సార్, చాలా మటుకు చూసుకున్నాను. రిలీజ్ చేసుకున్నారా ఏమైనా? అవును సార్, రిలీజ్ అయ్యాయి సార్. అయ్యాయా? ఓకే. మీ పేరు మేడం? అదే అంటున్నా, ఎంత సంతోషంగా ఉందండి తను నిజంగా. ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఒకసారి మీ శిష్యురాలు. అయ్యో నమస్తే. మీరేమైనా అడుగుతారా? చూసారా వీళ్ళందరి హ్యాపీ చక్రాలన్నీ ఓపెన్ అయి ఉన్నాయి, అందుకే నవ్వుతూనే ఉంటారు వీళ్ళు. ఇంత హ్యాపీగా ఉంది కాబట్టి ఫీజు అడగండి. మిమ్మల్ని నేను ఫీజు, నన్ను మీరు ఫీజు అడిగే స్థితిలో మేము ఇద్దరం లేము. అది వండర్ఫుల్. అంటే మనీలో లేము ఎవరం ఇప్పుడు. అదే కదా. ఇప్పుడు ఆవిడ ఎన్ని కాల్స్ తీసుకుంటుందో అడగండి పర్ డే. అవునా? మీరు కూడా కాల్స్ తీసుకుంటారా? తీసుకుంటాను సార్, కాల్స్ తీసుకుంటాము, ఇవన్నీ రీచ్ చేస్తాను. ఈవెన్ రిజిస్ట్రేషన్స్ లైన్ గా మనం 5 చేసాం కదా, 5టికి వీళ్ళకి రోజు 100 కాల్స్ అవి వేరే వస్తాయి. మళ్ళీ వాళ్ళని కూడా ఎలా ముందు ప్రిపేర్ చేస్తాం వాళ్ళని. వీళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేయించి మళ్ళీ మా గ్రూప్ లో జాయిన్ చేసి కౌన్సిలింగ్ దాంట్లో జాయిన్ చేసి. ఈ సేవ వల్ల వీళ్ళకి లాభం అండి? వీళ్ళక యూనివర్స్ ఇస్తుంది కదా, గిఫ్ట్ ఇస్తుందా? 90 నుంచి వచ్చింది. బాగుందండి మీ నవ్వు, నిజంగా చిదిమి దీపం పెట్టుకోవచ్చు. నేను ఇస్తే జీతం ఏమి ఇస్తానండి, యూనివర్స్ ఇస్తే ఏమో అంటారు కదా తప్పటి పాడికి దేతా. సో అది వాళ్ళకి అది అవగాహన వచ్చింది.
అందుకే ఫుల్ ఏది ఆశించక సేవ చేస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా. సో వండర్ఫుల్ అండి, ఆమెతో మాట్లాడాక నిజంగా నాకు కూడా చాలా సంతోషం చాలా చేంజెస్ అండి. అది చూసే నాలో ఒకలాంటి తృప్తి, ఒకలాంటి ఆత్మవిశ్వాసం. పెట్టిన ప్రతి పైసాకి వర్త్ అండి. ఏం చేస్తూ వస్తుందండి మనకి ఇది? ఏ నన్ను అడిగితే ఏ 5 స్టార్ హోటల్ సంతోషపడరు. మీరు సింగిల్ బెడ్రూమ్ కొనిచ్చారనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని బాధపడతారు. కరెక్ట్. డబుల్ బెడ్రూమ్ అయితే ఆ డూప్లెక్స్ ఇవ్వలేదని బాధపడతారు. ఇంకోటి ఏంటంటే ఆ పక్కోడు చూసి వీనికి వచ్చినాయి నాకు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదని మొన్న ఆ ప్రాబ్లం కూడా అయింది. సో అది ఉంటది ఈ జెలసీ. ఇక్కడ ఉండదు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని మించి ఇంకేం ఉంటదండి. అంటే కష్టపడి చేసుకుంది కదా, మరి పక్కోడు జెలస్ అయ్యేటట్టు ఉండదు, ఏముండదు. ఇంకా వాడు రావాల్సిందే ఇంట్లోకి. అందుకే వాడు మరీ ఆనందంగా ఉందని దిష్టి పెడితే తప్ప అంతే, ఆ దిష్టిని కూడా మనం తీసేస్తాం కదా. అవును, దిష్టి కూడా చాలా పెద్ద సమస్య కదండి. బ్యాడ్ ఐ అన్నది బాగా నెగటివ్ అవుతుంది ఇంట్లో కదా. నేను చూసాను ఎంతో మంది అన్ని ఉన్నాయండి. నేను నమ్మేదాన్ని కాదు ఇవేవి. అవునా? కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కదా, నాకు చాయిస్ లేకుండా అయిపోయింది. అసలు నిజంగా మనం వాటిని తీసేస్తే కూడా డిఫరెన్స్ ఎంత ఉందో కనబడుతుంది. అవునా? నరదృష్టికి నాపరాలైనా పగిలిపోతే అనేవాళ్ళు చిన్నప్పుడు. కరెక్ట్. అది నిజా ఏముందిలే అనుకున్నాను, కానీ ఒక మనిషి చెడు దృష్టి అని ఎంత భయంకరంగా ఉంటుంది. వర్బల్ గా కూడా ఒకరిదొకరు పెట్టి సపరేట్ చేస్తారు. వర్బల్ గా కూడా అంతే కదా, మీ మీద తప్పు చెప్పి మనం అది ఓపెన్ గా, అది అందరికి తెలుసు అది. సో మరి ఇదేమో చూపుతో అవుతుంది, అదేమో చెప్పి మాటతో చేస్తారు. రెండు చేస్తారు, ఇది చేసిన వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, రెండు అయితే. సో ఎట్లా అండి ఈ రిట్రీట్స్ కి ఎట్లా వస్తున్నారు జనం? ఇప్పుడు మొన్నటిదాకా చాలా చేసినట్టున్నారు రిట్రీట్స్ ఈ మధ్య. 5 చేసాం మేము లేటెస్ట్ గా అన్ని ప్లేసులలో. అయితే ఇంకా మనకి ఉంది, మిగిలి ఉంది. ఈ వీకెండ్ వైజాగ్ చేస్తున్నాం, 2 days చేస్తున్నాం. ఎందుకంటే మనకి నైట్ పడుకునే ఉంటే అక్కడ ఆశ్రమాలలో నైట్ కూడా అంటే మోర్ దెన్ 1 day చేస్తున్నాం. సో మనకి ఇక్కడ పర్మిషన్ సాటర్డే సండే దొరికింది నైట్ కాదు, వైజాగ్ లో శ్రీ 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 సచ్చిదానంద స్వామి, అదే సచ్చిదానంద కాదు, ఇది గణపతి సచ్చిదానంద స్వామి. సో వారిది ఆశ్రమం ఉంది. అయితే నైట్ పడుకునేటట్టు ఉంది అక్కడ రూమ్స్, 300 ఏదో బాగానే ఉన్నాయి రూమ్స్. సో అక్కడ నైట్ పడుకునేటట్టు ఉంది కాబట్టి అక్కడ చేసుకున్నాం. ఇప్పుడు మనకి మళ్ళీ వీకెండ్ ఏది 29th, 30th, 31st జియర్ స్వామి దాంట్లో 3 రోజులు పెట్టాం. ముచ్చింతలు 3 రోజులు ఇస్ పర్ఫెక్ట్ మనకి. మనకి అన్ని రోగాల నుంచి బయటపడడానికి అంటే 3 రోజులు ఇస్ పర్ఫెక్ట్. క్యాన్సర్ లాంటివి కూడా రిలీజ్ అయిపోతాయి 3 రోజుల్లో. మనకి ఇంకా 3 పర్ఫెక్ట్. ఒక్క రోజులోనే బోల్డర్ అయ్యాయి. ఇంకా 3 days అక్కడే ఉంటే వాళ్ళు ఏం చేస్తామంటే మనం వాళ్ళ నరాల్లో ఆ పరమాత్మని నింపేస్తాము. పశ్చాత్తాపము, పరివర్తన, ఇదంతా 10 మందికి హెల్ప్ చేయాలని. ఇప్పుడు మనకు సొసైటీ కూడా బాగుపడుతుందండి ఇందులోకి వస్తే. ఎందుకంటే మీరు ఎవ్వరికి నెగటివ్ ఆలోచించక, ఎవరిని నెగటివ్ దింపక, మీరు పాజిటివ్ గా 10 మందికి హెల్ప్ చేస్తూ సొసైటీలో తిరిగితే రోడ్లు బాగుంటాయి, ఇల్లులు బాగుంటాయి, మనిషి బాగుంటాడు. ఇప్పుడు ఆలోచనలు కూడా మనం చేంజ్ చేస్తున్నాం, పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాం, చెడు ఆలోచన నుంచి బయట తీసుకొస్తాం. మూన్ గేజింగ్ అదే మన సింపుల్ ట్రిక్స్ తో అన్ని. పెద్ద వాళ్ళు గంటలు మెడిటేషన్ అవసరం లేదు వీటికి, సింపుల్ ట్రిక్స్ మనం ఇచ్చేవన్నీ. ఇప్పుడు వీళ్ళందరూ మెడిటేషన్ అనకండి, ప్రక్రియ. అందుకే మెడిటేషన్ లేకుండా కాకుండా సింపుల్ ట్రిక్స్ చెప్తాం మనం. ఇప్పుడు 3-5 నిమిషాలు చూడమంటాం బయటకు వెళ్ళి. ఎంతసేపు అండి 3-5 నిమిషాలు చూడడం. ఇవన్నీ కూడా చేస్తాం మేము. ఏంటంటే మనము ఏ రోజైతే ఇప్పుడు 3 days అందుకే కావాలి మనకి. ఎందుకంటే మిమ్మల్ని నరాలు మొత్తం మార్చాలంటే మీరు మాకు 3 days కంప్లీట్ గా ఫోన్లు గిన్లు అన్ని పక్క పడేసి మీరు ఇందులో ఉండాలి. ఉంటే మనము హోల్ నైట్ మెడిటేషన్ చేయాలి. అంటే ఇది మనము ఆస్ట్రల్ మాస్టర్స్ ని పిలిచి చేపిస్తాం. 3 AM ఉంటది. ప్లస్ మనకి ఈ పంచభూతాలతోని అనుసంధానం అంటాం. ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే మనము మూడ్ని ఒక 5 నిమిషాలు చూస్తే మనలో ఆలోచనలు అంతా క్లియర్ అయిపోతాయి. నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మూన్ మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది, సన్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది. సో సన్ గేజింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న ప్రోటీన్స్ ఏమేం కావాలో, బాడీని రుగ్మతలు అంతా రిలీజ్ చేస్తుంది, అన్ని క్లియర్ చేస్తుంది. సో అది సన్. మంచి వాటర్ మంచిగా తాగాలి.
సో వాటర్ గేజింగ్ ఏంటంటే మనము మన సెకండ్ చక్రాలో వాటర్ ఉంటుంది. ఇప్పుడు కోరికలు అన్నది వాటర్ చక్ర, అది మనము క్లిన్స్ చేసి బ్యాలెన్స్ చేస్తాం. ఫస్ట్ చక్ర భూమితో, సో భూమి మీద పడుకొని భూమితో శక్తి తీసుకుంటారు. భూమి శక్తి తీసుకోవడం వల్ల మనలో ఉన్న వాపులు, నీరు, శరీరంలో ఉబ్బు అవన్నీ ఉంటాయి, ఉబ్బసం అంటారు, అవన్నీ క్లియర్ అయిపోతాయి మీకు. భూమి కెన్ డూ దట్. ఇంకో ట్రీ హగ్గింగ్ ఉంటుంది అక్కడ. ట్రీ ఏంటి, మీకు ఏమి ఇస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. అంటే ఆక్సిజన్ అన్నది మనకు మెయిన్. సహజంగా మనకు తెలియకుండానే గాలి తీసుకుంటాం. చెట్టు మనకు తెలియకుండానే ఇస్తుంది రోజు. సో చెట్టు లేనిది మనం లేము. చెట్టు మనకి మంచిని ఇస్తే చెడుని తీసుకుంటుంది. అది క్లియర్ కదా మనకి. అందరు ఎవ్రీ సైన్స్ స్టూడెంట్ తెలుసు, ఎవ్రీ ఆధ్యాత్మిక వ్యక్తికి తెలుసు. మనం వెళ్ళి ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంది, ఎవరికో చచ్చిపోదాం అనిపిస్తుంది, వాడు చెట్టుని 10 నిమిషాలు హగ్ చేసుకోమనండి, అది చెట్టు తీసుకుంటుంది. చెట్టు మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. జస్ట్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాగా అది సగ్ చేసుకుని మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో వాడు 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత ఏమైనా సస్తావా, ఇప్పుడు ఇవ్వమంటావా తాడు ఏదన్నా అంటే, లేదు నేను హ్యాపీగా బతుకుతా అంటాడు. ఆ చేంజెస్ మేము చూసాం ఆ ట్రీ హగ్గింగ్ వల్ల. సో మనలో ఉన్న చెడు, కోపాలు, తాపాలు ఏది ఉన్నా అది సగ్ చేసుకుంటది. ఇవన్నీ బాగున్నాయి మేడం, రియలిస్టిక్ గానీ ఈ హాస్టల్ మాస్టర్స్ కొంచెం డౌట్ అనుమానంగా ఉంది. అయితే ఈ అశ్విని దేవతలు అంటారు కదా, వాళ్ళేనా వీళ్ళు? ఇప్పుడు మహాభారతంలో మీరు విన్నారు కదా స్టోరీ. మరి మహాభారతం నమ్ముతారు. మరి నమ్మితే అందులో నకుల సహదేవులు చేసిన పని ఇదే కదా. ఎందుకంటే మనకి యుద్ధంలో మనం కొట్లాడింది ఎవరితోని? కృష్ణుని సైన్యంతో, నారాయణి సైన్యం. మరి కృష్ణుడే స్వయంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళతో మనం ఏం గెలుస్తాం సార్? పాండవుల సైన్యం ఏడ గెలుస్తుంది? పాండవుల సైన్యం 1/4 ఉంది నారాయణ సేనకి కంపేర్ చేస్తే. వీళ్ళు 20% ఉండుంటారు, 25-30. వాళ్ళ బాస్ ఎక్కడున్నాడుగా, బాస్ ఇక్కడున్నా బాస్ అక్కడున్నాడని అటు సైడ్ పక్షపాతం వాళ్ళు చూపించారు కదా. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యుద్ధం చేస్తారు కదా. వాళ్ళతో ఈ సైన్యం ఎక్కడ? ఈ సైన్యం కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే వాళ్ళు. వీళ్ళు ఏం చేసేసారు, నకుల సహదేవులు వాళ్ళని మళ్ళీ ఫిక్స్ చేసేవాళ్ళు రాత్రి. ఎందుకంటే వాళ్ళు అశ్విని దేవతల అంశ కదా. అశ్విని దేవతలు ఉన్నదే మనకి రుగ్మతల నుంచి కాపాడడానికి. వాళ్ళు సర్జరీలు చేస్తే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు దేవతలు కదా. ఇప్పుడు మనుషులకి మనకి ఎక్కడ రోగం వచ్చింది ఇన్ని టెస్టులు కావాలి. వాళ్ళకు మీరు నాలో ఏమేమి ఉన్నాయో చేయంటే, చిన్నప్పుడు పడితే ఏదో నరం పాడైతే చూడండి, వాటిని కూడా రిపేర్ చేస్తుండే వీళ్ళు వచ్చి. వీళ్ళకి గుర్తు కూడా లేదు ఆ చిన్నప్పుడు ఆ నరందే ఇక్కడ హెడేక్ వస్తుందంట, వాళ్ళు అక్కడ నరం చేస్తుండ్రు. అరే నేను హెడేక్ అడుగుతున్నా, నరం చేస్తుండే ఏందని వీళ్ళు అడుగుతారు లోపల నుంచి. మనకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో. అడిగితే లోపల నుంచి వాళ్ళ సమాధానం ఏం చెప్తారంటే, నీకు ఆ నరం తెగినందుకే నీకు ఇక్కడ హెడేక్ ఉంది, ఆ నరం ఫిక్స్ చేస్తున్నామంటారు. సడన్ గా ఒక్కోసారి బ్రెయిన్ లో చేస్తారు. అరే నేను ఇక్కడ నాకు ఈ అరికాల్లో నొప్పి అంటే నువ్వు మోకాలు చేస్తున్నావు ఏంటంటే, అవును ఇది ఇక్కడ నుంచే నీకు అక్కడ సిగ్నల్ వెళ్తుంది, ఇక్కడ ఫిక్స్ చేస్తారు. అందుకేనేమో అంటారేమో, అదే బ్రెయిన్ లో చేస్తారు. అసలు మేము చూసాము 50% 60% బ్రెయిన్ లో చేస్తున్నారు, ఎక్కడ ఏం బాడీలో ఏం ఇష్యూ ఉన్నా. అది ఒక ఆమెకైతే పేస్ మేకర్ ఉంది, ఆమె బ్రెయిన్ లో చేస్తున్నారు. సో అప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడ ఆమెకు పేస్ మేకర్ అమెరికాలో రిట్రీట్ ఫోర్ట్ మైయర్స్ లో చేసాం. అక్కడైతే అసలు అద్భుతాలు చూసాం మేము 3 days లో. ఆమె పేస్ మేకర్ అడిగితే బ్రెయిన్ లో చేస్తున్నారు. అయితే ఆమె ఏదో భుజం కూడా వస్తుందంట, చాలా పెయిన్ ఉంటదంట, ఒక చెయ్యి లేబట్ రాదో ఏదో ఉంది ఆమెకి ఇష్యూ. అయితే మీరు అసలు ఎక్కడెక్కడ చేస్తుండ్రో నాకు చూపెట్టండి, ఏ ప్రాబ్లమ్స్ కి రిపేర్ చేస్తుండ్రో నాకు ఒకసారి ఫీల్ అయ్యేటట్టు చేయండి అందంట. అప్పుడు అక్కడ పేస్ మేకర్ దగ్గర వైబ్రేషన్ లాగా వచ్చింది, భుజం దగ్గర వైబ్రేషన్ వచ్చింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఈ రెండిటి కోసం బ్రెయిన్ లో చేస్తుండ్రు అని ఇంకా థ్యాంక్ యూ చెప్పుకొని అట్లనే రిలాక్స్ అయింది. ఓసారి పెయిన్ ఉంటది వాళ్ళకి, పెయిన్ తగ్గేమని అడగాలి. ఇవన్నీ మేము నేర్పిస్తాం ఈ 3 day దాంట్లో. మీకు అన్ని ప్రాంప్ట్ ఉంటాయి, మీరు ఫోకస్డ్ గా నేను చెప్పే మిమ్మల్ని నమ్మాలి అంతే. నమ్మి అక్కడ పడుకోవడం, హాయిగా పడుకోవడానికి కూడా అన్ని ఇస్తాం మనం. అసలు అక్కడ మీకు లేదంటూ లేదు. అటు మంచి ఫుడ్, చాయ్, స్నాక్స్ ఉన్నాయన్నీ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, పని పొద్దున సరే వీళ్ళు తిన్న ఇంట్లో వస్తారు లేదు, మనం అన్ని ప్రొవైడ్ చేస్తాం అక్కడ.
నైట్ పడుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతికి మీరు ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తే మీకు అన్ని సదుపాయాలు ఉండవు కదా 100%. మరి అది ఓ టెస్టే కదా మీకు. అంటే ఒక జీవిగా మీరు నాకు ఇది కావాలి అది కావాలి ఇంతసేపు కావాలి 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 బదులు ఇస్తాను అనే జీవితము జీవిస్తే మీకు ఏది కనబడదు అసలు. ఎలాంటి స్థితిలో అయినా పడుకోగలుగుతాం. ఇలాంటి స్థితిలో ఇస్తాను అంటాను కదా, నా దగ్గర ఏం లేకపోతే ఎట్లా మేడం, ఏమి ఇవ్వమంటారు? రిట్రీట్ రావడానిక 3 రోజులు రావడానికి మామూలుగా మనం ఒకరికి ఏదైనా చేయాలి అనుకుంటే నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు మీ పక్కింట్లో పిల్లలు ఉన్నారు, పోనీ మన ఇంట్లో పని మనకి హెల్ప్ చేసే అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చు కదా, మీకు ఏం పోతుంది? అదొక సేవ. మరి సేవే కదా అది, సొసైటీకి హెల్పే కదా, ఇంకో 2 పిల్లలకి హెల్ప్ కదా. సో మీరు హెల్ప్ అన్నది మనం ఏదో అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బు అన్నది అసలు అన్నదానం చేయడం అట్లా. ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా వాలంటీర్స్ డబ్బులు ఇవ్వరు కదా, మనం ఇవ్వం వాళ్ళు ఇవ్వం, డబ్బుతో మనకు సంబంధం లేదు. మనం ఏం చేస్తాం, మన వర్క్ ఇస్తాం. కొంతమంది డబ్బే ఇవ్వగలుగుతారు, వర్క్ ఇవ్వలేరు. వాళ్ళ దగ్గర మనకు డబ్బు అవసరం అప్పుడప్పుడు ఈ రిట్రీట్స్ చేయాలంటే. ఇప్పుడు కొంతమంది మన రిట్రీట్స్ కి వచ్చే వాళ్ళు ఇప్పుడు మనకి దీనికి ఇప్పుడు 10,000 అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 3 days కి మీకు ఫుడ్ ఉండడానికి ఇది అది మీకు అన్నిటికీ మీకు అంతకంటే ఎక్కువే ఖర్చు అవుద్ది. సో వాళ్ళు వచ్చి అంటారు మాకు 2,000 ఇవ్వగలుగుతాం, మేము 4 వస్తామంటారు. అయ్యే మాకు అన్ని ఇవే కేసులు ఎక్కువ అవే. అదే చెప్తుంది కదా తను. ఇప్పుడు మీతో అమ్మాయి అంది కదా ఎంతైతే అంత ఇచ్చిరా అని అనే వాళ్ళు ఎవరు ఉంటారని. సో మేము సరే అంటాం, 2,000 ఇచ్చి 6 వస్తారు. అయితే ఇంకోరు వస్తారు మన దగ్గరికి పే చేయగలిగిన వాళ్ళు, వాళ్ళు అంటారు మేడం నేను 1,00,000 ఇస్తాను మీకు డొనేషన్ అంటారు. సో ఆ మనీ ఇటు వెళ్తాయి అట్లా. అందుకని ఇప్పుడు మనము ఒక్కోసారి మనకు ఆర్గనైజేషన్లో మనం యాక్చువల్లీ ఇప్పుడు ఎవరెవరైతే వాలంటీర్స్ చేస్తారో వాళ్ళకి ఏం దండలు వేయము, స్టేజ్ మీద వెళ్ళము, శాల్వలు వేయము, అది లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని అది చేసి నేను ఏదో చేశాను నేను ఈగో ఇంప్రూవ్ చేయడం కదా, మళ్ళీ నేను చేశాను అన్నది దేవుడితో కనెక్ట్ చేసి పడేసారు. సో అక్కడ ఈగో అన్నది రావద్దు. ఇంకోటి స్టేజ్ మీద కోళ్ళని పిలిచాము వాళ్ళని పిలవలేదు ఏది ఉండదు అక్కడ స్టోరీ. అది నేను ఒకవేళ నా నోట్లోంచి ఒకళ్ళ పేరు వచ్చిందంటే అదే హనుమంతుడు మన పేరు అన్నాడా అనుకోవడమే, అంతేగాని మనకు వెయిట్ తోని సంబంధం లేదు, ఎందులోనూ అటాచ్ కానివ్వాలి నేను వీళ్ళని. సూపర్. ఇంకోటి మేడం ఈ మధ్య విన్నాను మీరు అక్కడికి వచ్చే వాళ్ళని నారాయణ పరివారంతో అనుసంధానం చేస్తున్నా అని అంటున్నారు. అవును, ఏంటి అది నారాయణ పరివారం ఏంటి? ఇప్పుడు నారాయణ పరివారము అంటే ఇప్పుడు రామానుజులు అంటే ఆదిశేషుడు తెలుసు కదా మీకు, లక్ష్మణుడు అతనే, బలరాముడు అతనే ఈ అన్ని జన్మలు. వెంకటేశ్వర స్వామి అప్పుడు ఎంబడి ఉండరాదు కదా, ఎందుకంటే ఆయన పద్మావతి ఎంబడి ఉన్నాడు, వెనుకబడ్డాడు కదా, ఇంకో తోకలాగా ఇంకో థర్డ్ వ్యక్తి ఉండరాదు కాబట్టి ఆయన మనకు గురువులాగా రామానుజుల్లాగా వచ్చారు మనకి టీచ్ చేయడానికి. ఆయనే మనకు నారాయణ మంత్రము, చరమ శ్లోకము, ద్వయ మంత్రం ఇచ్చారు. అంటే మోక్షానికి 3 మంత్రాలు కావాలి మనకి, ఈ 3 మంత్రాలు ఇచ్చింది ఆయనే. ఎందుకు ఆయన నారాయణుడు లక్ష్మి దగ్గర ఎప్పుడు 24/7 ఉంటారు కదా. సో ఉన్నప్పుడు ఆయనకు అన్ని తెలుసు కదా, ఆయనకు కూడా ఒకటి ఉంటది కదా నాలాగా అందరికి చెప్పాలి నేర్పియాలి అనే కోరిక ఉంటది కదా. ఆ కోరిక తీర్చుకోవడానికి ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిగా వచ్చారో ఈయన గురువులాగా వచ్చారు మనకి. వచ్చి మనకి ఆ సీక్రెట్లన్నీ చెప్పాడనమాట, ఏది రామానుజులుగా వచ్చి. అయితే ఆయన పరివారంలో ఎవరు వస్తారు, పొద్దున్న లేస్తే సేవ చేసేది ఆదిశేషుడు, విచ్ ఇస్ మనం అక్కడే చేస్తున్నాం చూడండి, మనం తీసుకుని అక్కడనే పడేసండి దేవుడు అది. దాని తర్వాత నెక్స్ట్ గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, స్వామి ఇప్పుడు వస్తే తీసుకెళ్దామా అని 24/7 వెయిటింగ్ లోనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఆయనకి కొన్ని గుణాలు ఉంటాయి కదా, గరుడునికి ఉండే గుణాలు, చూపు ఎక్కడి నుంచైనా చూడగలుగుతాడు సూక్ష్మంగా, అట్లా కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆయన మీద అన్ని పాములు ఉంటాయి కదా. గరుత్మంతుడిని ఎప్పుడైతే మీరు పాములను చూస్తారో మన పాపాలు పోతాయి. మీరు ఏ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళైనా పాములను చూడండి, డీప్ గా బ్రీత్ ఇన్ పాములను చేయండి, చేస్తే మీ పాపాలు రిలీజ్ అవుతాయి. కొన్ని జన్మలే రిలీజ్ అవుతాయి, డిపెండ్స్ మీరు ఎంత శ్రద్ధగా చేస్తుండో దాన్ని బట్టి. సో అది గరుత్మంతుడు ఆయన పరివారం వాళ్ళందరూ ఎంతో తపస్సులు చేసి మంచి పనులు చేసి ఇప్పుడు మనలాగా 4Pలు చేసుకుని ఆ స్టేజ్కి వచ్చారు, ఆయన సేవకులు అయ్యారు. మనం ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే చాలు కదా, వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు కదా. ఇప్పుడు గరుత్మంతుని, హనుమంతుడు వీళ్ళందరినీ పట్టుకుంటేనే కదా అలాగే తీసుకెళ్ళి డైరెక్ట్ ఎక్కడ వెళ్ళగలుగుతాం. మనకి ఆ శక్తి ఉండదు, మనకు ఆ వెలుగు ఉండదు, మనకు ఆ జ్ఞానం ఉండదు. ఇప్పుడు గోదాదేవి ఏముంటది, నాకేం తెలీదు, నేనే భగవద్గీత చదవలేదు, ఏ రామాయణం చదవలేదు, నాకేం తెలీదు, నువ్వే నన్ను తీసుకెళ్ళు, నువ్వే నాకు దారి చూపి అంటది. మనం అదే టైపు, మనం హనుమంతుని పట్టుకుని మీరే నాకు దారి చూపండి,
మీరే నాకు కావాలి అని చెప్తాం అనమాట. అంతేగాని మనము ఎప్పుడైతే మనము వీళ్ళని పట్టుకొని చూపిమంటామో ఆటోమేటిక్గా మనకు ఈజీగా వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతారనమాట మనకి. ఇంకొకటి నెక్స్ట్ ఎవరు మనకి ఈ దాంట్లో పాంచజన్య శంఖం, అంతే కదా, శంకు చక్రం, పాంచజన్య శంఖం యాక్చువల్గా అంటారు. ఆ పాంచజన్య శంఖము మనకు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఫస్ట్ ఊదేవాడు కృష్ణుడు. ఊదితే మన మిత్రుల గుండెల్లో విజయము ఫీల్ అయ్యేవాళ్ళట, శత్రువుల గుండెల్లో అపజయం ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే అదే స్టార్టింగ్ తో ఇమాజిన్, ఒక్క కృష్ణుడు ఉంటే చాలు అన్నది అందుకే. అయితే ఆ శంఖం మనము ఇన్వైట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ అవ్వదా, మన శత్రువులంతా నశించరా? సో అట్లా ఒక్కొక్క దాని నుంచి మనం ఒక్కొక్కటి, ఇప్పుడు ఆదిశేషుని మనలో ఉన్న విషయాన్ని రిలీజ్ చేయమంటాం, ఆయన పీల్చుకోలేడా క్షణంలో అట్లా. సో అది కాకుండా మళ్ళీ మన సుదర్శన చక్రం అంటాం కదా, సుదర్శనుడు కోటి సూర్యులంతా వెలుగు ఉన్నవాడనమాట, శక్తి. కోటి సూర్యుడు, ఒక్క సూర్యుడే మనం తాపం భరించలేము. సో ఆ వెలుగుని మనలోకి ఇన్వైట్ చేసుకుంటాం, మనలో ఉన్నవన్నీ రిలీజ్ చేసి ఈచ్ సెల్ ని మనం అట్లా ప్రకాశవంతంగా చేయమని అడుగుతాం. ఎవరిని? మన సుదర్శనుని. ఆయన రాడా వస్తాడు, ఎవరు పిలవరు కదా, అమ్మయ్య ఈమె పిలిచిందా వస్తుంది. ఇప్పుడు మనకు అందుకే అంత రిజల్ట్ ఉంది, ఎందుకంటే మమ్మల్ని ఎవరు వాడుకోవట్లేదు, అమ్మయ్య ఈ అన్నదాన్న వాడుకుంటుంది బాబోయ్ అని. వాళ్ళకి చెయ్యాలని తపన చాలా ఉంటుంది సార్. అందుకే ఆయన జన్మ తీసుకున్నాడు కదా, ఆయనకి 7 గురువులు, ఆయన బోల్డ్ అంతా ఈ వెంట త్రూ. ఎవరు? మన ఆదిశేషుడు. ఎప్పుడైతే రామానుజులకు వచ్చారో, మరి ఎందుకు వచ్చడానికి ఏమొస్తుంది? తపన, అందరూ బాగుపడాలన్న తపన. సరే మేడం, ఇదంతా బాగుంది. పిడకల గోల్ ఏంటి మళ్ళీ మధ్యలో? ఎప్పుడైతే మనము రామనామ పిడకల యజ్ఞం చేస్తామో, పిడకలు అన్నది మనకి వెనకటి నుంచి వచ్చింది చూసారు. కింద అలుకు జల్లుతారు, ఎందుకు జల్లుతారు? కింద అలకం, దాంతో మీకు భూమితో అనుసంధానమే, మీ ఏ రోగాలు ఉండవు. అందుకని వెనకట ఏమన్నా రోగాలు ఉన్నాయా? మనకి ఇప్పుడు నోరు తెరిస్తే 5-6 చెప్తే, యంగ్స్టర్స్ అయితే అమ్మా బాబోయ్, నాకు రిట్రీట్ లో వచ్చేదంతా యంగ్స్టర్సే, 30 లోపల అమెరికాలో. వాళ్ళు 4-5 రోగాలు చెప్తారు. పేస్ మేకర్ అంటారు, ఇంకోటి అంటారు. ఆ వయసులో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అంటారు, షుగర్ అంటారు, నాకు 5 అన్నా చెప్తారు. మళ్ళీ ఏదో ఈ మెన్స్ట్రల్ ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. నేనంటే పిల్లలు పుట్టట్లేదు అంటారు, లేకపోతే ఇంట్లో ఏదో ఇవే చెప్తారు. అయితే అవన్నీ రిలీజ్ అయ్యి వెళ్తున్నారు వాళ్ళు, ఆ 4-5. ఎందుకంటే ఈ అశ్విని దేవతలు కూడా పిలిచేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి చేద్దామని గులగుల. సో మనం అన్న పిలిచి వాడుకుంటున్నాం వాళ్ళని, అంతే కదా. పిడికల ద్వారా ఏం లాభం? సో పిడికల వల్ల ఏమవుతుందంటే, మనము ఇంత మంత్రాలతో యజ్ఞాలతో మనము ఫైర్ వస్తుంది కదా, అది ఆ ఫైర్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న చెడు, ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, చెడు చూపు అది రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి వశీకరణ. ఎందుకు మామూలుగా చేయొచ్చుగా, మామూలు యజ్ఞం లాగా చేస్తున్నా అంటే మనకి వెనకటి నుంచి కూడా అది ఆవు పేడలో ఎంతో ఇది ఉందన్నమాట, శక్తి ఉంది. ఇప్పుడు మీరు వట్టిగా కొను ఆ శక్తి తేడా, మనలో ఉన్నాయన్నీ రిలీజ్ అవుతాయి ఆ శక్తితో. అందుకని మొదటి నుంచి కూడా కింద కూడా అందుకే జలికేవారు, దాని మీద మీరు నించుంటే మీ ఆత్మశక్తి ఎక్కువ ఉంటుంది, మీలో ఉన్న జ్ఞానం కూడా వికసిస్తుంది అనమాట, ఈజీగా మీరు వాడుకోగలుగుతారు. ఇప్పుడు మీలో ఎన్నెన్నో జన్మలది జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, వాడుకుంటున్నామా? మనం వాడట్లే. మరి ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే అది వాడే కెపాసిటీ ఎక్కువ పెరుగుతుంది. సరే అండి, పిడికలతో యజ్ఞం చేయడం వరకు ఓకే, పిడికల మీద నిలబడి యజ్ఞం చేయడం ఏంటి అంటే? ఇప్పుడు పిడకల మీద నిలబడి కాదు, అది యజ్ఞమేమో వేసి చేస్తాం. ఇప్పుడు నాకు డ్రీమ్ లో ఏమొచ్చిందంటే, పిడకల మీద నించొని క్లాస్ చెప్పమని వచ్చింది. పిడకల మీద నిలబడి క్లాసు మెడిటేషన్. దాని వల్ల మనకి ఇప్పుడు హనుమంతుని ఊర్జాతో చేస్తాం కదా, ఆయనకి ఇంకా ఈజీగా అవుతుంది మనకి హెల్ప్ చేయడానికి. సో అందుకని ఇప్పుడు నా శక్తి పెరుగుతుంది అనమాట దాని మీద నించోవడం వల్ల, ఎందుకంటే ఇంతమంది ఎనర్జీస్తో ఉన్నా కదా. సో ఆ శక్తి పెరుగుతుంది, అప్పుడు మాకు ఈజీగా ఇంకెక్కువ మేము పని చేయగలుగుతాము నీ ద్వారా అని చెప్పారు. సాధ్యమా అండి పిడకల మీద ఎట్లా నిలబడతారు? పెద్ద చేయించుకోవచ్చు. ఇప్పుడు ఒక టీచర్ చేస్తుంది మన కోసం, పెద్దవి ఇంట్లో చేస్తుంది ఆవిడ. మనకు అట్లా ఉన్నారు వాలంటీర్స్, ఏది నోట్లోంచి వస్తే అది మేడం నేను చేస్తా అంటే. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో పిడకల మీద నిలబడి క్లాస్ చెప్పడం, ధ్యానం చేయడం వల్ల ఇంకొంత ఈసారి ఇంకోటి ఏంటంటే, మనము ఈసారి ఇక్కడ చేస్తున్నాం, ముచ్చింతల్లో చేస్తున్నాం. ఏది మన రామానుజన్ దగ్గర. మనం చేసే దగ్గర యాక్చువల్లీ అక్కడే హనుమంతు ఉంది పెద్దది,
గరుత్మంతుడు అక్కడే ఉన్నాడు, ఓకే. హలో రామానుజులు అక్కడే ఉన్నారు. హలో నమస్తే అండి. మొత్తానికి సిగ్నల్ దొరికిందా మీకు? పై కట్ట పెట్టి అవునా, వండర్ఫుల్ వండర్ఫుల్. పై కట్ట పెట్టండి కొంచెం. సో మీ పేరేంటి మేడం? నా పేరు అనగాదేవి. అనగాది, ఓకే ఓకే మేడం. ఎందుకు దీనిలో జాయిన్ అయ్యారా మీరు? ఆల్రెడీ జాయిన్ అయ్యాను, వాలంటీర్ లాగా కూడా వర్క్ చేస్తున్నాను. ఎంత శాలరీ ఇస్తున్నారు? వేటు మోక్షలనా? అవునండి. ఇక్కడ ఏం శాలరీ లేదు సార్, అంత సేవతత్వం ప్రేమతత్వం అంతే. అంతేనా? ఎందుకు చేరారు ఇందులో? మీకేం అవసరం వచ్చింది? ఎప్పుడైతే సత్యం తెలిసిందో మనం సేవ చేయాలని, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా అమ్మ నాకు ఈ ఏమంటారు రక్తము పిండము మాంసం ఇచ్చేసి నాకు ఈ భౌతిక ప్రపంచానికి ఇస్తే, హనుమ నా తల్లి, నా బంగారు తల్లి, ఆమె నాకు ఏమంటారు ఇది ఆధ్యాత్మిక దేహాన్ని ఇచ్చారు. ఆత్మతత్వం మనం ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీగా తీసుకెళ్లేసి, ఆత్మ అంటే ఏంటిది, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, ఎలా తొలగించుకోవాలి, మన కర్మలు అంటే ఏంటిది అనేది ఆ స్పిరిచువాలిటీకి నాకు జన్మనిచ్చింది. ఇది నాకు పునర్జన్మ. సో అట్లా నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా బోధించాలి, తెలియజేయాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మల్ని డిజాల్వ్ చేసుకోవాలి అనేది నా సంకల్పం సార్. ఎంత గొప్పగా చెప్పారు. అయితే ట్రైన్ అప్ అయ్యారా మీరు? ట్రైనింగ్ తీసుకుని ఇలా చెప్పడంలో అంటే అర్థం కాలేదు. చాలా బాగా చెప్పారు. ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అంటున్నా ఇలా చెప్పడం. అంటే ఇప్పుడు ఇది మాకు ఎక్స్పీరియన్స్ కదా, ఏమైతే గోత్రూ అవుతున్నామో అది ఇప్పుడు మీరు అడిగిన బట్టి. గ్రేట్ అండి. అంటే మీకు క్వశ్చన్ అడుగుతారు నాకు ముందే అదే అడుగుతున్నా. ఇంత అనర్గళంగా చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా క్లాస్ తీసుకున్నా. అంటేనే మాకు చూస్తుంటాం కదా ఇంటర్వ్యూస్, అయ్యో ఇట్లా అడుగుతుంటారు కదా. అదేం లేదమ్మా, నేను మేడం చూసి భయపడుతున్నా అప్పటి నుంచి, నాకు అలాంటిది ఏం లేదు. రైట్ అన్న. ఎందుకమ్మా మీకు అంటే ఏం కష్టం వచ్చింది? చేతబడి చేశారా మీ మీద ఎవరైనా? అవును సార్, అసలు మొత్తము ఒక 6-7 years కింద నేను మొత్తం బెడ్ రిడన్ అయిపోయాను. అయితే మా ఇంటి వాళ్ళే మాకు చెప్పారనమాట, యాక్చువల్ గా నువ్వు మొత్తం చచ్చిపోయేటట్టే చేసామి, అసలు నువ్వు చస్తలేదు, ఎంత ఉంది దాని మంచం మీద పడుకుంటూ కూడా కొట్టుకుంటున్నావు కానీ ప్రాణమే పోతలేదే, ఎంత పెద్ద చేతపడి చేసాం అయినా పోవట్లేదే అని అట్లా నాకు మొత్తం చేతపడి చేశారు సార్. నేను ఎలా ఉండే అంటే, ఇంతకు ముందుకు ఒక 25 అయిపోయి, వెయిట్ భయంకరంగా నల్లగా అయిపోయి, ఏదంతా ఊడిపోయి, మంచానికి అతుక్కొని వచ్చి ఇట్లా చూసేదాకా తెలియని ఉన్నాను, అంత భయంకరంగా అయిపోయాను. జస్ట్ సెప్టెంబర్ లో ఎప్పుడైతే హనుమ ఇంటర్వ్యూ చూసానో, నేను నాకు ఊరికి నేను సొంతంగా, తను ప్రీవియస్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా క్లాసెస్, అవన్నీ వినుకుంటూ నా సొంతంగా చేసుకుంటూ నేను, ఎందుకంటే ఇక మనకేంటిది అంటే ఈ ఇండియాలో లాజికల్ మైండ్స్ కదా సార్, ఏదైనా కళ్ళతో చూస్తే గానీ చెవుతో వింటే గానీ ఎగ్జాంపుల్ గా చూస్తే గానీ మనము నమ్మం అంత తొందరగా. నేను కూడా కొంచెం అట్లే మొండిగట్టం అనమాట. అయితే అందరికీ విన్నాను, చూస్తున్నాను, హనుమ కూడా చెప్తున్నారు ఇలా ఉంటది, ఇలా మాస్టర్స్ అడగాలి, మన కర్మ తీసుకోవాలి అని చెప్పేసి. అదే నేనేంటి ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, నాకు ఏం కాలేదు, నేను ఎప్పుడు దేవుని ఎప్పుడు దూషిస్తూ ఉండేది అనమాట. ఎందుకు ఇట్లా చేసావు, పోయిన జన్మలో తెలుసు, బుక్స్ లో చదివాను, పోయిన జన్మలో ఏమని చేస్తే ఈ జన్మలో మనం అనుభవిస్తామని తెలుసుకుని అదంతా రాంగ్ ప్రాసెస్ కదా, తప్పు కదా, ఈ జన్మలో ఆ జన్మలే కదా, పోయిన జన్మలో ఏం చేసావు నాకు ఇట్లా గుర్తుంటది, ఈ జన్మలో ఇదంతా రాంగ్ ప్రాసెస్ అనుకుంటా ఏడ్చి ఎట్లా అంటే కింద నేల మీద ఏడ్చి కింద కుప్పకూలిపోయి, నా కళ్ళలో నుంచి నీళ్లు, ముక్కులో నుంచి నీళ్లు, నోట్ల నుంచి నీళ్లు ఇట్లా కారిపోయేది. అమ్మ తల్లి నాకు దారి చూపెట్టమ్మా, దారి చూపెట్టమ్మా అని కింద ఇట్లా గుండెలు బాదుకొని మోకాళ్ళ మీద పడి, మళ్ళీ ఆ భూమాతకి సీతమ్మ తల్లి కూడా ముఖ్యదనే, మీరు కూడా ఇంత కష్టాలు పడ్డావు సీతమ్మ తల్లి, కొంచెం నాకు దారి చూపెట్టే అని అట్లా విలవిలలాడి ఎంతో నా పూర్వజన్మ సుకృతం సార్. నేను ఎక్కడో కొంచెం మంచి పని కూడా చేసింటాను, అందుకోసం ఆ యొక్క భగవంతుడు ఫుట్బాల్ అదంతా వేటి మోక్షలు వచ్చి పడ్డాను. అప్పుడు నాకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో హనుమ దగ్గర నుంచి, భగవంతుడికి హక్కు లేదు, మనకు మనం జన్మల ఏవైతే చేసుకున్నామో, పూజలు ఎంత చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, వ్రతాలు చేసినా గానీ వాళ్ళకి హక్కు లేదు తీసేది, అది మనమంతా మనం తీసుకోవచ్చు అని, ఇంత ఈజీ మెథడ్ లో సేవ భావం ప్రేమ తత్వంతో ఇలా తీసుకోవచ్చు అని ఎప్పుడైతే
ఆ సత్యం తెలుసుకున్నాను. నా యొక్క అహంకారం చిత్రమని బగ్గమని పేలిపోయింది ఒకేసారి. లేకుంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇట్లయింది అట్లయింది, దేవుడు మనుషులు వాటి అందరినీ దూషించుకుంటున్నాను నేను విసుక్కుంటూ. అట్లా ఎట్లా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో చివరిలో ఉండే మొత్తం మునిగిపోయి ఇక్కడ వరకు మునిగిపోయాను. ఇంకా కొంచెం అయితే మునిగి చచ్చిపోతుంది అనమాట సముద్రంలో. అట్లాంటి టైంలో నేనే అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. అసలు ఏమంటారు, అది మొత్తం డిప్రెషన్ లో వెళ్ళిపోయి పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి బతకాలనుకున్నా కానీ ఎందుకు ఇలాంటి చిరాకైన జీవితం ఇంతగానో నన్ను సతాయిస్తున్నారు అందరు బంధువులు చుట్టాలు చుట్టుపక్కల. అసలు నానా రకం ఒక్క మనిషిని 1,00,000 మంది ఎంత అనుభవిస్తారో 1,00,000 మందికి ఒక్కదాన్ని నేను అనుభవించాను. నేను ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. దాన్ని నేను ఇట్లా బయటపడ్డాను సార్. ఒక్క జస్ట్ నవంబర్ రిట్రీట్ కి ఒక 2 months స్పాన్ లోనే నా స్కిన్ మొత్తం చేంజెస్ అయింది. అయితే ఆ రోజు నేను చూసి నేను అనుకున్నాను, ఓకే హనుమ ఇలా చెప్తున్నారు, ఇది సత్యమేనా మాస్టర్స్? ఒకవేళ సత్యమే అయితే నాకు ఏదో ఒక రకంగా చూపెట్టండి అని. ఆ రోజు మెడిటేషన్ లో కూర్చున్నా. అది కూడా ఏంటిది రికార్డెడ్ లైవ్ కాదు అది. అదంతా పనిగిన అయిపోయిన తర్వాత 10:30కి అట్లా కూర్చున్నాను. అయితే నేను మెడిటేషన్ లో వచ్చి అంటే ఆ ఛానల్ ఈ ఛానల్ తీసుకొని మెడిటేషన్ లో ఆధ్యాత్మికలు ఉన్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను. కానీ శూన్యం అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇంకా ఆ రోజు అట్లా చెప్పి కళ్ళు మూసుకొని హనుమ చెప్తా ఉంది, దాంట్లో రికార్డెడ్ సెషన్ యూట్యూబ్ లో నేను వింటా ఉన్నాను. ఒకేసారి ఆ చక్రాలు అవన్నీ అవగాహన ఉందన్నమాట. అవి ఒకటేసారి జిగ్ 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 అని ఓపెన్ అయ్యి ఇట్లా ఏదో గాలి బుస్ 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 అని చక్రాల నుంచి ఇట్లా వస్తుంటే దెబ్బకి భయం వేసేసి నేను మొక్కాను కదా, అసలు నిజంగా సత్యమే అయితే, నిజంగా వీటు మోక్ష ఇదంతా ఉంటే హనుమ చెప్పింది అంత సత్యమే అయితే నాకేదో ఒకటి నాకు చూపెట్టండి అని చెప్పేసి పడుకున్నాను. ఇంకా ఆ రోజు ఇలా మొత్తం గాలి వచ్చి నొప్పి పెయిన్ అయ్యో కానీ దెబ్బకి భయం వేసి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. అయితే ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ చూసేసి నాకు కంగారు వేసింది, భయం వేసింది ఎందుకో ఇంకా ఫుల్ దుప్పటి కప్పి పడుకున్నాను. ఇక అట్లా నేను సెప్టెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మొత్తం నా స్కిన్ అంతా హీల్ అయిపోయింది. అసలు నల్లగా బొగ్గులాగా అయిపోయిన మనిషిని అంత పొట్టు లాగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు నా ఫేస్ కూడా అంత ఇంత పెద్ద పెద్ద బ్లిస్టర్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద గుళ్ళలు ఇంత లావుగా అవంతా క్లియర్ అయిపోయింది నవంబర్ కి. ఇంకా నవంబర్ రిట్రీట్ లో సార్ హనుమ చెప్పారు సెకండ్ డే, ఈ తెల్లని కాంతి ఇప్పుడు కళ్ళు మూసుకోండి, 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని మీరు గోల్డెన్ కాంతి, తెల్లని కాంతి, గోల్డెన్ మిక్స్డ్ కాంతి ఇప్పుడు మీరు చూస్తారు చూడండి అనగానే ఆ కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడు మెడిటేషన్ అయినా కళ్ళు మూసుకొని కూర్చొని నల్లగా తప్ప ఇంకేం కనిపించదు నాకు, చీకటి తప్ప. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొందరు గుట్టలు చెట్లు అన్ని కనిపించినాయి, నాకు ఎప్పుడు ఆ 5 years నుంచి ఎప్పుడు కనిపించలేదు. కానీ ఆ రిట్రీట్ లో లాస్ట్ ఇయర్ నవంబర్ రిట్రీట్ లో కళ్ళు మూసుకోగానే హనుమ ఏదో చెప్పిందో గోల్డెన్ కాంతి అనగానే గోల్డెన్ కాంతి కనిపించింది. వాళ్ళ హార్ట్ బీట్ అనగానే హార్ట్ బీట్ వినిపించింది. ఇంకో ఓంకారం నాదం వినిపించింది నా చెవులో నుంచి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మెడ ఇవన్నీ క్లియర్ అయ్యకుండా వచ్చింది మెల్లమెల్లగా. ఎందుకంటే ఫుల్ బాడీ అంతా డ్యామేజ్, 100% డ్యామేజ్. లాస్ట్ మినిట్ అని చెప్పాను కదా, లాస్ట్ మినిట్ లో ఉండే నేను ఇట్లా నా ప్రాణం పట్టుకొని ఇంకొక రోజు అయితే ఆ ప్రాణం పోయేది. అట్లాంటి స్టేజ్ లో ఇంకా నవంబర్ లాస్ట్ డే రోజు మాస్టర్ హీలింగ్ చెయ్యండి అని అడగమన్నారు. ఆ రిట్రీట్ లో నేను అడిగాను, మాస్టర్స్ నాకు హీలింగ్ చెయ్యండి, ఎందుకంటే నాకు రాత్రి పూట ఎలా అంటే పడుకోవడానికి రాదు. ఒకవేళ ఆ రిట్రీట్ కి నవంబర్ రిట్రీట్ లో వెళ్ళిన తర్వాత మాస్టర్స్ చెయ్యి పెట్టాలండి, చేతులు ఇట్లా స్పర్శలు తెలిసి ఇస్తారు. ఇక్కడ నుంచి 5 fingers, ఇక్కడ నుంచి 5 fingers ఇట్లా తల లోపలికి వెళ్తున్నాయి. తర్వాత నొప్పి ఫుల్ భయంకరంగా నొప్పి, ఇక్కడ అంతా నొప్పి అవుతుంది. అయితే నేను తట్టుకునేంత ఇబ్బంది అని చెప్పారనమాట. అలానే మాస్టర్కి చెప్పాను, మళ్ళీ చేశారు. నొప్పి ఉండే పొందుకుంటూ ఉండే ఒక 2 weeks అండి. దాని తర్వాత 2 weeks వరకు అట్టనే ఉండే పేరు. దాని తర్వాత అప్పటి నుంచి హాయిగా పడుకుంటున్నాను. మధ్యలో వాషింగ్ ఎన్నిసార్లు వచ్చినా చేస్తున్నా, మంచిగా తాగాలన్నా చేస్తున్నా. అంత మంచిగా రిపేర్ చేశాను నాకు నవంబర్ లో. ఎంత సెప్టెంబర్ నుంచి నవంబర్ 3 months కి అంత చేంజెస్. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, నా పాత కూడా చూస్తున్నారు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయా? ఇంకా పిల్లలు అంతా అభివృద్ధిలోకి వస్తున్నారు, అది కూడా అంత మెల్లమెల్లగా వస్తుంది. నాకు ఒక దారి దొరికింది. మళ్ళీ ఈరోజు సెకండ్ డే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను జాబ్ కి జాయిన్ అయ్యాను, ఆఫీస్ కి వచ్చాను. అదర్వైజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఈ రోజు సెకండ్ ఆఫీస్ నుంచే నేను మాట్లాడుతున్నాను. అంత అదృష్టం కలిగి ఆఫీస్ నుంచి అసలు
అసలు ఆ 4 గోడల మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి అసలు నలిగిపోయి ఆ 4 గోడలు చూసుకుంటూ ఏదో పూజలు చేసుకుంటూ దేవుణ్ణి ప్రే చేసుకుంటూ ఆ పిల్లలకి ఏదో వంట చేసుకుంటూ మెల్లమెల్ల చేత కాకపోయినా లేచి అట్లాంటి దాన్ని ఈ రోజు ఇంకా 1 year ఇక అవ్వబోతుంది కదా వీటి మోక్షలకు వచ్చి ఈ రోజు ఇక నా ఆఫీస్ నుంచి ఎంత అదృష్టం అండి, ఎంత భాగ్యం అండి. అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండింటారు ఇటువంటి కష్టాలు. వాళ్ళందరికీ కావాలని మీ ఆనందం చూస్తాను సీరియస్ అసలు. చాలా థ్యాంక్ యూ అండి. మీ ఆనందం చూస్తే నాకే కడుపు నిండిపోతుంది సీరియస్ గా. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలాంటి ఆనందం రాదు నిజంగా. కరెక్ట్, ఆనందం రాదు. ఇప్పుడు మీరు అర్థం సీరియస్ అండి. ఇప్పుడు అర్థమైంది నాకు, చూశాక అర్థమైంది. ఆమె ఎంత తాదాత్మ్యంతో తన్మయత్వంతో చెప్తున్నారంటే అవును, నాకు కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అందులో చెప్తూ ఉంటే. నిజమే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పాత పిక్చర్ చూడండి సార్, మీకు ఇంకా అర్థం అవుతుంది. పంపించండి ఒకసారి, నాకు పెట్టండి, నేను వీడియోలో పెడతాను. మీ పాత పిక్ కూడా ఒకటి, ఇప్పుడు లేటెస్ట్ పిక్ 2 పెట్టండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కూడా ఒక ఫోటోలో చాలా అందంగా ఉంది ముందు, చాలా అందము, భరతనాట్యం అంతా చేసేది అమ్మాయి. స్టేజ్ పర్ఫార్మెన్స్ హీలింగ్ మామూలు నమ్మశక్యంగా. అందుకే ఆమె ఆపకుండా చెప్తుంది, ఎందుకంటే ఆమె ఎక్సైటెడ్ అన్నమాట చెప్పాలి. అసలు చెప్పడంలో అది సినిమాలో జ్యోతిక ఎలా ఉంటది, నాకా నాకా అంటే చూడండి, అందుకే అంత ఎక్సైటెడ్ గా చెప్తూనే ఉంది. నిజంగా మీ జన్మ ధన్యం అండి, చరితార్థం నిజంగా. రైట్, ఈ మళ్ళీ రాముడిని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మన వేటు మోక్షలో. ఆయన కూడా జాయిన్ చేసుకున్నారా? రామ కళ్యాణం ఆయన మనం ఎక్కడండి, మనం పిలవలే. అదే అండి, పాప ఆయనకి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేస్తారు మన వాళ్ళు. మీరు నిత్య కళ్యాణంలోకి తీసుకొచ్చినట్టున్నారు. ఆయనే. అవునా? ఆయనే నాకు డ్రీమ్ లో వచ్చి, నువ్వు అందరూ బాగుండాలనుకుంటావు కదా, కళ్యాణం అంటే అదే కదా, కళ్యాణ గుణాలంటేనే అందరు హ్యాపీగా ఉండవు, హోల్ ఫ్యామిలీ చల్లగా ఉండాలి. అందుకని నువ్వు రిట్రీట్ లో ది రామనామ యజ్ఞంతో పాటు సీతారామ కళ్యాణం చెయ్యు, చేస్తే సీతారామ కళ్యాణం చేయొచ్చు అంటే అందులోనే ఆ 3 రోజుల్లోనే బెస్ట్ టైం చూసుకొని చేస్తారు. మామూలుగా ప్రతిసారి ఆయనకు ఒకటి అభిజిత్ లగ్నం అలాంటిది ఉంటది కదా. మనది ఏంటంటే మనం ఇక అందరిని పిలిచి చేసేటోళ్ళం కదా, మనకు ఏముంటది సమయం. మనం ఆత్మతత్వంతో చేసే వాళ్ళకి సమయం ఉండదు, శరీర తత్వంతో చేసే వాళ్ళకు అన్ని ఉండట్టు. ఇది చేసామా అది చేసామా అన్ని శరీరంతో చూసుకోవాలి. అయితే ప్రతి దాంట్లో శ్రీరామ కళ్యాణం కూడా ఉంటది. ఇప్పుడు మనకు గోదా ఏం చెప్తుంది, నువ్వు ఏది మంచి పని చేయడానికి నువ్వు ఏదైతే సమయము ఎంచుకొని చేస్తావో అదే శుభలగ్నంగా మారుతుంది అంట యూనివర్స్. మీకు తెలుసా, మొన్న మనం 5 రిట్రీట్లో కరీంనగర్లో వర్షాలు లేవన్నారు. మనం ఎంట్రీతోనే వర్షం, పెద్ద వర్షం. మనం వెళ్ళాక అంత క్లౌడీగా సూపర్ అయిపోయింది, నైట్ అంతా వర్షం పడి. నెక్స్ట్ డే వరకు మనకి రిట్రీట్ వరకు సూపర్ వెదర్, నో సన్, మంచి మబ్బులలోకి వెళ్ళిపోతాడు, ఒకలాంటి గాలి వస్తుంది, ఒక మంచి మనకు బయటకు వెళ్ళి షాపింగ్ ఏదో బయటకు వెళ్ళాలి అనే ఒకలాంటి వెదర్ తో మనకు లోపల నుంచి సంతోషం వస్తుంది కదా, అలాంటి వెదర్. అది ఒక్క ప్లేస్ లో కాదు, ప్రతి ప్లేస్ లో అంతే. అందరూ మాకు వర్షాలు పడట్లేదు అంటే మన ఎంట్రీతోనే వర్షం. ఈ రోజు కూడా వర్షం పడింది చూడండి నా ఎంట్రీ, ఎంట్రీతోనే వర్షంతో స్టార్ట్ చేస్తాము. సో మీది ప్యూరెస్ట్ సోల్ ఇంకా ఈ విషయం అంతే, ఇంకా మనకి ఇంకా తిరిగేలేదు, ఆగేదే లేదు. ఇంకోటి మేడం, నేను చూసాను మీ రిట్రీట్స్ లలో కళ్ళకు గంతలు కట్టుకొని చేస్తున్నారు, ఏంటి వాటికి చక్రాలు లాంటివి ఉన్నాయి, అవి పిరమిడ్ అంటారు అనమాట. దాంతో యూనివర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మీకు అంతా కళ్ళలోంచే జ్ఞానము, అంతా కళ్ళలోంచే. ఇప్పుడు మీరు నేను చూసిందంతా మైండ్ ఇది చేసి కళ్ళలోంచే కదా మీకు వెళ్ళేది మొత్తము. మీరు దాన్ని చేసేదంతా ఐస్. ఇప్పుడు మనకి మన కాస్మిక్ ఎనర్జీ వచ్చేది కూడా మనకి ఐస్ త్రూనే వస్తుంది బాడీలో. అందుకని మనము ఇంకోటి, ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా నాకు చాలా పెయిన్ అయిందని, అప్పుడు మీరు కళ్ళు తెరవరా? కళ్ళు తెరుస్తారు అనుకుంటే వాళ్ళు రారు కదా మన దగ్గరికి, సర్జరీ చేయరు కదా. ఇప్పుడు సగం సర్జరీలో ఉంటారు వాళ్ళు, మీరు కళ్ళు తెరిస్తే ఎట్లా? అందుకని మనం కట్టేస్తాం, కంపల్సరీ చెప్తాం. ఇప్పుడు కొంతమంది అవి తీసుకోము అంటే చున్నీనో ఖర్చీఫో ఏదో తెచ్చుకోమని మన దాంట్లో పెడుతూనే ఉంటాం. అంతే. ఇప్పుడు పోయిన రిట్రీట్ లో తీసుకుంటారు కదా, మళ్ళీ దీనికి తెచ్చుకోరు వీళ్ళు, మళ్ళీ తీసుకోవాలా అంటారు. అరే నీకు ఇక్కడ హీలింగ్ కావాలంటే తీసుకోవాలి, నువ్వు 2 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ కి పెడతావు, ఓ 100 రూపాయలు పెట్టేవాడు తీసుకోమ్మా అంటే వీళ్ళకి కష్టాలు అయితే. అన్ని ఫ్రీ కావాలి మన దగ్గర. ఓ సర్జరీ అయినాకనైనా నేను చెప్తా,
మీకు ఎంత వీలైతే అంత సర్జరీ అయినందుకన్నా వేయండి అమ్మా, ఎందుకంటే కర్మ రిలీజ్ అవ్వదు. మీరు అన్ని ఫ్రీగా తీసుకుంటే కర్మ ఎక్కడి నుంచి ఇంకా యాడ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు పుణ్యకర్మ వస్తుంది, వాళ్ళకి మరి నాయి అటు పోతాయి కదా. సో మరి పోద్దు కదా, అది నేను అందుకోసం చేయట్లేదు కదా, వాళ్ళు బాగుపడాలని చేస్తున్నా. కానీ నా కర్మలు మీరు తీసుకోండి, నేను అందుకోసం అని దానాలు చేస్తున్నా అనట్లేదు కదా. నాకు ఎవ్వరి కర్మ నేను వద్దు, నాకు వాళ్ళ కర్మ రిలీజ్ చేసుకోవడం నాకు కావాలి. మేడం, గ్రామీణ మహిళల్లో ఇంత చైతన్యం లేదు సరే. అర్బన్ అంటే సిటీస్ లో కొంత వీళ్ళకి ఆత్మజ్ఞానం, ఈ మెడిటేషన్ ఇట్లాంటి పరిచయమే. కానీ గ్రామ సీమల్లో ఉండే మహిళలు నిజంగా చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళు మానసిక ఆరోగ్యం అంటే ఏంటో తెలియదు, నిజానికి వాళ్ళకి మానసిక ఆరోగ్యం అంటే ఏంటో కూడా తెలియదు. శారీరక బాధలు అంటే అందరికి పెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి తెలుస్తుంది. వీళ్ళని ఈ మార్గంలో తీసుకురావడానికి ఏం చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్ గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఊర్లలో, మనము పుట్టిన ఊర్లు, ఇప్పుడు మన దగ్గరికి ఎవరెవరైతే వస్తారో వాలంటీర్స్ కాదు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు, చేంజ్ అయిన వాళ్ళని, వాళ్ళు పుట్టిన ఊర్లో మనం ఇప్పుడు మెడికల్ క్యాంప్ అని, ప్లస్ వాళ్ళకి శరీరంలో ఉంటాయి కదా ఏదైనా క్యాన్సరస్, ఇప్పుడు ఉమెన్ యూట్రస్ చెక్ చేయడము, ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు మన జియో ట్రస్ట్ దాంట్లో వాళ్ళకి మెషిన్స్ ఉన్నాయి, అవి వ్యాన్స్ లో పెట్టి వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు, మెషిన్స్ ఉన్నాయి. చాలా మందికి తెలియదు ఈ మాట. సో వాళ్ళు ఫ్రీగా మనకు సప్లై చేస్తారు, వాళ్ళని చేస్తామంటే. అయితే నేను వికాస తరంగిణి అంటారు దాన్ని, ఆ పేరు. అయితే మనం ఏం చేస్తాం, వికాస తరణి వాలంటీర్స్ ని తీసుకుని ఆ డాక్టర్లని, మా హస్బెండ్ కూడా లోకల్ ఉంటే వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. సో వాళ్ళు ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ మెషిన్స్ తీసుకుని వెళ్తాం. అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అది ఒక ఇంట్లో వాళ్ళకి ఉమెన్ కి చేసేటట్టు ఇస్తారు. ప్లస్ బయట మనం టెంట్లు, కుర్చీలు అన్ని వాళ్ళని వేయిమంటాం. వాళ్ళకు ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళు పెడతారు డబ్బులు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు నేనే పెట్టుకుంటా మేడం అంటారు. కొందరు నేను పెట్టలేనమ్మా, ఆర్గనైజ్ చేస్తాం. మీరు ఆర్గనైజ్ చేసినా చాలు, మనం వేటు మోక్ష నుంచి డబ్బులు పెట్టేసి లంచ్ వాళ్ళకి అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాం. అయితే మనకి ఇప్పుడు ధ్యానం కూడా పెట్టినాం అక్కడ. ఈ ధ్యానం అంటే భయపడతారు కదా. సో ఏం చేసినాం మనము, ఇప్పుడు వాళ్ళని కూర్చోండి అమ్మా మీరు అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, కూర్చుంటారేమో. కానీ మాకేమొస్తుంది అంటే ఫస్ట్ మన లెక్చర్ ఒక ఊర్లో అడిగామన్నా, ఇట్లా రావాలి మేడం వస్తానంటే కూలిపోతుంది కదా సార్ అట్లా. దీనికి ఎట్లా, దానికి ఆన్సర్ ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అదే. సో మనం ఏం చేస్తామంటే ఈ చీర ఉచితం అని పెడతాం అక్కడ వచ్చిన వాళ్ళకి. సో ఎవరైతే గంట ధ్యానం చేస్తారో వాళ్ళకి చీరిస్తాం. ఏం చేస్తాము, ఇప్పుడు మేము ఫస్ట్ లో ఏం చేసాము, ధ్యానం అయిపోయాక అక్కడికి వస్తే చీరిస్తే ఆ చేయనోళ్ళు చేసినోళ్ళు మళ్ళీ ఊరు ఇద్దరు రెండు నా కోడలు కావాలని ఇదని మీద పడి ఈ కలర్ వద్దు ఆ కలర్, ఇదంతా కరెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళంతా పాలిష్డ్ ఉండరు కదా. మనకు హైదరాబాద్ లోనే అట్లా ఉండట్లేదు, ఇంకా అక్కడేముంటారు. సో అందుకని నాకేం ఐడియా వచ్చిందంటే ఇది లాభం లేదని వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళో వేస్తాం, యూనివర్స్ ఇచ్చినట్టు ఏ సంబంధం లేకుండా. సో ఒళ్ళో వేస్తే వాళ్ళు 8 గజాల చీర కట్టుకున్న వాళ్ళకి 8 గజాలు వేస్తాం, వేరే వాళ్ళకి ఇంకో చీర వేస్తాం. సో లైన్ గా అందరికి ఆ గంట సేపు కూర్చున్నట్టు చీర వచ్చేస్తుంది. సో వాళ్ళు ఫోన్లు చేసుకుని పక్క ఊర్లు అందరికి చెప్పి తీసుకొస్తున్నారు. సో మనకు 100 మంది బదులు 500 మంది వస్తున్నారు. ఆ చీర అన్నది ఫిష్ టియర్ వేసినట్టు పట్టుకున్నట్టు అంత ఎఫెక్ట్ ఉంది. సో సూపర్ సక్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము వీళ్ళు ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది ఇది ఉంది అది ఉంది చేస్తే, ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ప్రాబ్లం ఏమయ్యేదంటే, ఇప్పుడు ట్రస్ట్ లో కూడా వాళ్ళని ఎక్కడ పంపించాలి మళ్ళీ. ఇప్పుడు సరే క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ వాళ్ళకి అక్కడ తగ్గిందంటారు తగ్గలేదంటారు, లక్షలు అడుగుతున్నారంటారు డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఊర్లో ఉన్న వాళ్ళు కదా. సో అందుకని మనము ఇప్పుడు వాళ్ళని మళ్ళీ హీలింగ్ ద్వారా వాళ్ళని ఆన్లైన్ లోనే వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. మేడం ఇప్పుడు మీ డాక్టర్ గారి పేరు మీద పిల్లల పేరు ఆస్తులు రాశారా? పిల్లల పేరు మీద కొంచెం రాయండి. డాక్టర్ గారు చూడండి, చీరల రూపంలో పనిచేస్తారు. కాదమ్మా, మీరు మా పిల్లలే నువ్వు అన్ని ఖర్చు చేసుకో మమ్మీ, మంచిగా ఎంజాయ్ చెయ్యి, అది మేము సంపాదించుకుంటాం అని అనగా మధ్యలో మనకి ఎందుకమ్మా, హాయిగా మనం ఇలా ఖర్చు పెట్టిస్తే ఎలా మేడం? మనకు ఉన్నారులేండి ఇప్పుడు వేటు మోక్షాల్లో కూడా చాలా మంది నాలాంటి వాళ్ళు తయారయ్యారు. ఎందుకంటే మనము ఎప్పుడైతే సొసైటీని చేస్తున్నామో మన వెనకాల మనలాంటి వాళ్ళు బోల్డంత మంది వస్తారు కదా. వాళ్ళు నన్ను నా చేయి పెద్ద అంటే వాళ్ళది ఇంకో 2 ఆకులు ఎక్కువ ఉండేటోళ్ళు కూడా వస్తున్నారు. మీరు చేయొద్దు మేడం నన్ను ఆపుతున్నారు. ఇప్పుడు నన్ను దేనికి పెట్టుకోనియకుండా వాళ్ళే పెడతా అన్నారు. నేనేమో నాకు ఒకసారి ఇవ్వండి రా నేను అడుగుతున్నా. అట్లా అయిపోయాము.
మరి హనుమంతుడు ఉన్న దగ్గర మనకి దేనికి కొరత ఉంటుంది సార్? హనుమంతుడు ఇప్పుడు రాముడు వచ్చాడు, నారాయణ పరివారం వచ్చేసింది, కరెక్ట్, మనకు ప్రమోషన్ వచ్చేసింది. ముందు ఒక్క హనుమంతుడినే పెట్టుకొని చేసేవాళ్ళము, ఇప్పుడు అందరు మొత్తం పరివారం వచ్చి కూర్చుంది అక్కడ స్టేజ్ పైన. సో ఇక వైజాగ్ అండ్ ప్రమోషన్, వైజాగ్ అండ్ హైదరాబాద్ లో జరగబోయే రిట్రీట్స్ కి మన వాళ్ళకి ఏం పిలిపిస్తారు? 23, 24 తారీఖు నైట్ అక్కడే పడుకోవచ్చు వైజాగ్ లో. అద్భుతంగా ఆస్ట్రల్ హీలింగ్, శరీరంలో ఏ రుగ్మతలైనా రిలీజ్ చేసుకోవచ్చు మంచిగా. మనకి అక్కడ పిడకల యజ్ఞం, కళ్యాణం, అంటే అంతా ఏమంటారు ఆల్ ఇన్ వన్ అన్నట్టు. ఫ్రీ కాదు, వాళ్ళకి పెట్టుకోవాల్సిన ఖర్చు పెట్టుకుంటేనే హీలింగ్ జరుగుతుంది సార్. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నాది నేను ఇచ్చింది వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు 10 మంది అది మా కర్మలు వాళ్ళకి పోతాయి, మా నెగిటివ్ వాళ్ళకి పోయి అట్లా అవుతుంది. అందుకని అట్లా వద్దు, ఎవరిది వాళ్ళు ఎంత పెట్టుకోగలితే అంత పెట్టుకోనియండి. ఇప్పుడు కొందరికి 100 రూపాయలు ఈక్వల్ టు 1 lakh చాలు, 100 పెట్టినా చాలు, 1000 పెట్టినా చాలు, 5000 పెట్టినా చాలు. పెట్టుకోగలిగిన వాళ్ళు లేవు అని రావడం తప్పదు, ఎందుకంటే ఇది యూనివర్స్ కి అబద్ధం ఆడుతున్నా నాకు కాదు, నాకేం ఫరక పడదు వాళ్ళు ఎంత ఇచ్చిన. సో అందుకని అదే చెప్తారు వీళ్ళు వాలంటీర్స్, ఇది మీరు ఇచ్చేది యూనివర్స్ కి, ఇది ఇచ్చేది మంచి కాజ్ కి. అందుకని మీరు ఇప్పుడు అందులో మిగిలిన మనీ ఏం చేస్తామంటే, ఒకవేళ రిట్రీట్ లో మిగిలితే, అది ఇప్పటివరకు ఇంకా రాలే, అది ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు అవి మనకి చెట్లు పెట్టడము, పాముల్ని చంపకుండా పట్టి అడవిళ్ళల్లో వేయడము, ఆవులని, ఇప్పుడు ముసలి ఆవులు ఉంటాయి కదా, వాటికి చాలా మంది బాధపడుతున్నారు రైతులు, వాటికి ఫుడ్ పెట్టలేక. వాటికి మనం దాన సప్లై చేస్తాం, ఫుడ్ సప్లై చేస్తాం. వాటికి ఈవెన్ మెడికల్ సప్లై, డాక్టర్లు చూడు, వాటికి ఏ టైపు దానిస్తే అరుగుతుంది, ఆ పర్టికులర్ ఇది. ఓసారి అదేదో పప్పుది పొట్టు ఏదో చెప్తారు, అది నాకు ఎక్కువ తెలీదు, కుడితే అవి అట్లాంటివన్నీ కూడా మనకు ఒకరు ఉన్నారు, కృష్ణ గారని, మన దాంట్లో 6 వాలంటీరే పాపం ఊరు వెళ్ళి ఎవరెవరికి ఏం కావాలి చూసి, వాళ్ళకి మెడికల్ చూసి, ఆ ఆవులకి ఎవరన్నా వాళ్ళు ఇట్లా ఉన్నాయంటే కూడా ఆయన పరిశీలించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఆర్మీ మనం కాదు చేసేది, హనుమంతుడు వారు చేసుకుంటున్నారు అన్నీ. ఆయనకే నేను ఇచ్చేసాను, నువ్వేం చేస్తావో చేసుకో, ఏడు తీసుకెళ్తావో తీసుకెళ్ళు, నేను వెళ్ళడానికి రెడీ ఉన్నా, చేయడానికి రెడీ ఉన్నా, ఎంత చేయించుకుంటావో చేయించుకో అని చెప్పాను. నిజంగా మన ఇంటర్వ్యూలలో ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్. ఓకే, నేను చేసింది బాగానే ఉంది, ఇది అంటే నాకు అర్థం కావడానికి ఇంత టైం పట్టింది నిజంగా, మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి. చాలా మంది ఇది నిజమా, ఇది దీంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే మీరు నిజమా, మీరు ప్రపంచంలో అన్ని కల్తీ అయిపోయినాయి. ప్రతిది మనం తాగే తల్లి పాలు కూడా కల్తీనే, ఆవు పాలు కూడా కల్తీనే, అసలు పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అయినప్పుడు ఒకరు ప్యూరెస్ట్ సోల్ తో వచ్చి మనకు సేవ చేస్తున్నారంటే నమ్మబుద్ధి కాదు అంత తొందరగా. సో ఇట్ టేక్స్ టైం, బట్ మీరు ఆల్రెడీ ఆ టెస్ట్ కి నిలబడ్డారు, పాస్ అయ్యారు, సూపర్ హిట్ కొట్టారు. కృష్ణుని దాంట్లో మన భాగవతంలో ఇవన్నీ ఉన్నాయి, అంటే మనం యూజ్ చేసిండ్రు కదా అవి, యుద్ధంలో వాడినరు, కృష్ణుడి బోధనలో ఉన్నాయి, ఆయన ఫ్లూట్ లోనే ఉంది. ఆత్మ జ్ఞానంతో ఆత్మ గోపికలందరూ ఆత్మ డాన్స్ వేయించాడు ఆయన అంతా ఫ్లూట్ తో. సో అదంతా కూడా మా అమ్మ చదివి చెప్తోంది, నువ్వు చెప్పేటివన్నీ దీనిలో కృష్ణ లీలల్లో ఉన్నాయి అని చెప్తోంది. అట్లాగే జీవర్ స్వామి కూడా మనకి ఏమన్నారంటే, ఇది డ్రీమ్స్ అన్నది మనకి ఆదిశేషుడు ఇది కరెక్ట్ అని చెప్పారు. గురువుగా వచ్చారు కదా ఆయన, సో ఆయన వచ్చి ఇది కరెక్ట్ అని చెప్పింది మనకు ఫస్ట్ వారే. ఓకే, ఇంకోటి ప్రతి స్టోరీలో మనకు డ్రీమ్ లోనే కదా ఆడ చెప్పేది, డ్రీమ్ కి వచ్చే కదా. ఇప్పుడు గోదా దాంట్లో కాదు, ఇప్పుడు సత్యనారాయణ వ్రతం తీసుకోండి, ఎందులోనే తీసుకోండి, ఆ రాజుకి వెళ్ళి ఆయన వదిలేని ఆయన అని చెప్పేది కళనే కదా. సో ఈ కళ అన్నది మీరు తప్పెట్లా అంటారు, మనం చేసేది కళల్లోంచి. ఓకే, ఇంకోటి ఈ అశ్విని దేవతలు కూడా అక్కడ మనకు ప్రూవ్ అయింది. నకుల సహదేవులు ఈవెన్ గుర్రాలని ఏనుగులను కూడా రిపేర్ చేసి పెట్టిండ్రు, ఎందుకంటే వాళ్ళకి అవి కూడా ఎక్కువ లేకుండే. ఆ రెండు అట్లా రిపేర్ చేస్తూ గెలిచిండ్రు వాళ్ళు. చాలా మంది అక్కడ ఫోకస్ చేయలేదు, తెలీదు. ఇక్కడ ఈ సీరియల్ చూపిస్తారు కానీ వాళ్ళకి అక్కడ అప్పటిదప్పుడు రిపేర్ అవుతూ వాళ్ళిద్దరు పని అదే ఉండే, రిపేర్ చేస్తూ వాళ్ళకి ఆ భాష కూడా అర్థమవుతుంది, గుర్రంకి ఎక్కడ నొప్పి ఉంది ఏంటి ఆ భాష కూడా అర్థమవుతుంది, చేసేవారు. అది ప్రూవ్ అయింది. ఇంకోటి మనం ఈ ఆత్మలు ఉంటాయి అన్నాం కదా ఇక్కడే, అది కూడా ఇది మన వేదాలలో ఉంది, ఇది కరెక్టే. ఏ ఆత్మలకైతే
అటాచ్మెంట్ ఉంటుందో, వాళ్ళు- మోహాలు ఉంటాయి, ఉండిపోతారు. అందుకే ఇవన్నీ తీసుకోవాలని చెప్తారు కదా ప్రతి గురువు. మోహం ఉండొద్దు నాయన ఎందుకంటారు, అదే అంటారు. అదే పితృదోషాలు అవన్నీ Correct. కూడా దానివల్ల దానివల్ల అది కూడా చెప్పారు వారు. సో అది ఉంది, రిలీజ్ చేసుకోవాలి. అది ఉంది. సో ఇంకోటి 4P. 4P మనం పుట్టిందే 4P నేర్చుకోవడానికి. అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం కోసమే పుట్టినాం మనం. అది నేర్చుకోకపోతే మనం ఫర్దర్ ఎదగం. ఇంకో పి ఏంటిది మేడం? ఇంకొక P ప్రక్రియ. ప్రక్రియ, రైట్. అంటే ఈ యొక్క దాన్ని ధ్యానం కాదు, ఇది అదే ప్రక్రియ ప్రక్రియ. ఓకే. అని మేము అట్లా 4P అని పెట్టిన. భలే వచ్చింది ఆ పేరు కూడా. హనుమంతుల వారిని అడిగిన, ఓ మంచి పేరు పెట్టిన ఆయన అంటే ఆయన పెట్టేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వైజాగ్ లో 23, 24 ఈ నెలనే, హైదరాబాద్ లో 29, 30, 31 ఎండ్ ఆఫ్ ద మంత్. 3 డేస్ కదా. అక్కడ నైట్ పడుకుంటట్టు ఉంది. మనం వైజాగ్ లో, హైదరాబాద్ లో ఉంది. ఇక్కడ మన ముచ్చింతల్లో మనకు ఆల్మోస్ట్ 1000 పీపుల్ దాకా పడుకునేటట్టు జియర్ స్వామి అసలు ఇంకే ప్రోగ్రామ్స్ ఆపేసి మన కోసం ఫుల్ ఆశ్రమాన్ని ఇచ్చేసిండు. చేసుకోండి అమ్మా అని. అంటే ఇక్కడ 3 రోజులు, వైజాగ్ లో 3 రోజులు అద్భుత రిట్రీట్ ఉంది. దీనికి ఎంత రెస్పాన్స్ వస్తుందో నాకు తెలుసు. నాకే బోల్డ్ కాల్స్ వస్తాయి. ఈ 3 రోజులు స్వామి కూడా వస్తున్నారు. జియర్ స్వామి 3 రోజులు వస్తున్నారు. ఈవెన్ మెడిటేషన్ కూడా వచ్చి చూస్తా అన్నారు. సో మీకు అదృష్టం, హైదరాబాద్ రిట్రీట్ లో ఉంటే చిన్ని జియర్ స్వామి గారిని కూడా కలిసే అవకాశం. ఎంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదు. కరెక్ట్. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనకు ఎనర్జీస్ కూడా అక్కడ నిత్యము యజ్ఞాలు జరిగే ప్లేసు, నిత్యము కళ్యాణాలు జరిగే ప్లేసు, అలా ఇంకా నిత్యము మంత్రాలు కంటిన్యూస్ గా వస్తున్నాయి. అక్కడ రామానుజులు అక్కడే ఉన్నారు. మనకి ఆదిశేషుడు అక్కడే ఉన్నాడు, రైట్? రామానుజులు అంటే. అలాగే హనుమంతుడు అక్కడే ఉన్నారు, గరుడ్ మంత్రుడు అక్కడనే. మనం ఎక్కడైతే చేస్తామో దాని ముందే ఈ 3 ఉన్నారు, లైన్ 1, 2, 3 ఉన్నారు. సో ఈ ఎనర్జీస్ మనకి రిలీజ్ కాకుండా ఎట్లా ఉంటాయి? మనం చేసి అంటే మనం చేసే యాస్ట్రల్ హనుమంతుడు తీసుకెళ్ళి అక్కడ పడేసిండండి. నాకు ఐడియా కూడా రాలేదు, నాకు తెలియదు ఇట్లా బయట వాళ్ళు చేసుకోవచ్చు అంటే. హనుమంతుడు నేను ఆడుతున్నా, ఆయన నన్ను తీసుకుపోయి ఆడ పడేసిండు. సరే నేను ఇక్కడ చెప్పు అన్నాడు, సరే అక్కడ చెప్తుంది. నేను చెప్పడం నాది, ఎక్కడైతే ఏంటి. ఇప్పుడు మనము అక్కడ కూడా వైజాగ్ లో కూడా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి అక్కడ కూడా కంటిన్యూస్ యజ్ఞాలు. కరెక్ట్. అక్కడ కూడా కంటిన్యూస్ యజ్ఞాలు జరుగుతాయి. మొన్న మనం చేసిన విజయవాడ కంటిన్యూస్ యజ్ఞాలు జరుగుతాయి. అది మన జియర్ స్వామిది ఆశ్రమం. సో అట్లా మనకి ఇవ్వడం కూడా అలాంటి ప్లేస్ లో ఇస్తున్నారు అన్నమాట. చేస్తున్నాం. సంగారెడ్డిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినాం. సో అట్లా ప్రతి ప్లేసు మనకి నారాయణుడు ఉన్న ప్లేసే. టీడీపీ దేవస్థానం కళ్యాణ మండపం ఏమో మొన్న మనం కరీంనగర్ లో చేసాం. అక్కడ మేము వెళ్ళగానే శంకు చక్రాలు, నామాలు, నారాయణ పరివారం మిమ్మల్ని ఎదుర్కొంది. ఇక వాళ్ళు నాతో వస్తుండ్రో నేను వాళ్ళతో పోతున్నో తెలియదు కానీ ఏమాయనో గానీ. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనము కనుక ధర్మం, నాకు డ్రీమ్ లో ఏం చెప్పారంటే మనం ధర్మంలో ఉంటే మేము మీకు వచ్చి ఫుల్ ఫ్లెడ్జెడ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఈగో ఇంక్రీజ్ అవుద్దో, ఎందుకంటే మనకు అందరు వస్తారు కదా, నువ్వే గ్రేట్ అంటావు కదా, ఈగో ఇంక్రీజ్ అవుద్దో అప్పుడు మేము మీ దగ్గర రాలేము. క్లారిటీగా ముందే చెప్పేశారు నాకు, నువ్వు జాగ్రత్త తల్లి అని. సో ఎప్పుడైనా ఈగో రాకుండా చూసుకుంటే చాలు. అందుకే నేను ఏమంటా అంటే అంతా ఆయనే చేస్తుండంట, నేను అన్నది లేదు. ఇంకా లేకపోతే ఈగో రాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా అద్భుతమైన ఎన్లైటనింగ్ ప్రోగ్రామ్ హనుమ గారితో. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైడ్.